अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रीभ्यो नमः। అందరికీ నమస్కారం। మనము సాధనా పాదంలో యోగాంగాల గురించి చెప్పుకుంటున్నాము. ఈ యోగాంగాలను ఎందుకు పాటిస్తాము, ఎందుకు ఆచరిస్తామంటే ఈ యోగాంగాలను అనుష్ఠానం చేయడం వలన, ఆచరించడం వలన అశుద్ధి క్షేము జ్ఞానదీప్తి కలుగుతుంది అని చెప్పుకున్నాము. ఎందుకంటే యోగాంగ అనుష్ఠానాత్ అశుద్ధి క్షయే జ్ఞానదీప్తి ఆవివేక ఖ్యాతే అని చెప్పుకున్నాము. ఆ యోగాంగాలు ఏంటివంటే అవి ఇప్పుడు చెప్పుకుంటున్నాము. ఆ యోగాంగాలు 8 అని చెప్పుకున్నాము. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్పుకున్నాము. అందులో యమాలు మళ్ళీ యోగాంగాలను 8లో మొట్టమొదటి అంగంలో 5 భాగాలు ఉన్నాయి. యమాలంటే అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ యమాహ అని చెప్పుకున్నాము. ఇవి తర్వాత నియమాలు కూడా 5 రకాలు. శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని అని చెప్పి ఇవి కూడా నియమాలు 5 రకాలు చెప్పుకున్నాము. ఈ యమాలు 5 రకాలు చెప్పాం. వాటిని ఆచరించడం వలన సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహాలను పాటించడం వలన ఎటువంటి లాభాలు కలుగుతాయి, ఎటువంటి ఉన్నతి ఉపలబ్ధి కలుగుతుందని చెప్పుకున్నాం. అలాగే నియమాలను పాటించడం వల్ల కూడా ఎటువంటి ఉపలబ్ధి కలుగుతాయని చెప్పి అది కూడా చెప్పుకున్నాం. అదే క్రమంలో కొన్ని ఆసనాలు చెప్పుకున్నాం. అంటే యోగాభ్యాసం చేసేటప్పుడు ఎటువంటి స్థితి అది చెప్పుకున్నాం. తో స్థిర సుఖం ఆసనం అని చెప్పుకున్నాం. స్థిర సుఖం ఆసనం అంటే మనకు ఏ ఆసనంలో అయితే ఎక్కువ దీర్ఘకాలం వరకు కూర్చోగలుగుతామో, స్థిరంగా స్థిమితంగా కూర్చోగలుగుతామో ఆ ఆసనాన్ని మనం ఎన్నుకోవచ్చు. ఏదైనా కానీ మనకు అనుకూలంగా సౌలభ్యంగా ఉండాలి. ఒక ఆసనాన్ని నిర్ణయించుకున్న తర్వాత అదే ఆసనాన్ని అభ్యసించి అదే విధంగా కంటిన్యూ చేస్తుండాలి. కాబట్టి స్థిర సుఖం ఆసనం అని చెప్పాం. స్థిరంగా ఉండేది ఏదైనా కానీ ఆసనం వేసుకోవచ్చు. కాబట్టి దీంట్లో మనం పద్మాసనం, వీరాసనం, స్వస్తికాసనం చాలా ఆసనాలు చెప్పుకున్నాం. అవన్నీ మనకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవచ్చు. ఇవన్నీ కేవలం మనకు స్థితిని, గతిని కలిగించడం కోసం కొన్ని ఆసనాలు. ఒక్కొక్క ఆసనంలో ఒక్కొక్క ప్రక్రియ ఉంటుంది. శరీరం యొక్క గతి ఒక రకంగా ఉంటుంది. కానీ దీనివల్ల మన యోగాభ్యాసంలో ఈ ఆసనంలో కూర్చుంటే త్వరగా కలుగుతుంది, ఈ ఆసనంలో కూర్చుంటే ఏమన్నా కొంచెం మధ్యమంలో ఉంటుంది అంటే ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. అలా ఏ ఆసనమైనా మనకు యోగాభ్యాసం ఎటువంటి బాధ కలిగించి, కాకపోతే మనం ఒక్కొక్క ఆసనంలో కూర్చుని ప్రకృతిని బట్టి ఒక్కొక్క ఆసనంలో కూర్చుంటే సౌలభ్యంగా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ దాంట్లో కూర్చోవచ్చు. కానీ ఆసనం అనేది మనకు స్థిరంగా ఉండేది మనకు ముఖ్యమైనది. దాంతో ఎక్కువ కూర్చొని మనం యోగాభ్యాసం చేసుకోవచ్చు. అది ముఖ్యమైనది. ఇప్పుడు అలాగే ఈ ఆసనం తర్వాత యమ నియమ ఆసన తర్వాత ప్రాణాయామం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ప్రాణాయామం ఏం చెప్పామంటే ఇప్పుడు ఇందులో ఆసనానికి కూడా ఒక ఆసనాన్ని ఆచరించడం వలన, ఒక ఆసనంలో ఆసన సిద్ధి కలగడం వలన దానివల్ల లాభం కలుగుతుంది. ఏం కలుగుతుందంటే అంటే శరీరంలో గతివిధి నిలబెట్టగలిగాం అనుకోండి, ఆసన సిద్ధి కలిగింది అనుకోండి, అవి ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యాం అని చెప్పాం. అంటే సమస్త శరీరంలో చేష్టం నిలబెట్టేసినప్పుడు మన మనసునిది అనంత సమాపత్తిభ్యాం అంటే అనంత అంటే పరమాత్మ లీనం చేయవచ్చు. మనం ఏ విషయంలో అయితే ధ్యానం చేసినా ఆ విషయంలో మనం ఏకాగ్రతం కావచ్చు అని చెప్పుకున్నాం. అనంత సమాపత్తిభ్యాం అంటే ఇక్కడ పరమాత్మలో మనం లీనం చేయవచ్చు. ఎందుకంటే శరీరం కదలికలు ఉన్నంతసేపు మన పరమాత్మలో ఏదో ఒక విషయంలో లీనం చేయలేము.
మనసును ఒక విషయంలో కేంద్రీకృతం చేయాలి. ఓంకారంలో కావచ్చు, గాయత్రి మంత్రంలో కావచ్చు, ఇంకేదైనా ఒక మంత్రం తీసుకుందని అర్థ చింతనలో కావచ్చు. ఒక విషయంలో మనసుని కేంద్రీకరించాలంటే ముందు మన శరీరంలో ఉండే కదలికలను నిలబెట్టేసేయాలి. అందుకే ఆసన సిద్ధి కలగాలి. కూర్చున్నంతసేపు మనం కదులుతూ ఉన్నామంటే కాళ్ళు కదులుతున్నాయి, చేతులు కదులుతూ ఉన్నాయి, శరీరం కదులుతూ ఉందనుకోండి, అక్కడ శరీరంలో గతివిధి నడుస్తున్నంతసేపు మన మనసు నిలకడగా ఉండదు. కాబట్టి ముందుగా ఆసన సిద్ధి కలిగినప్పుడు, శరీరంలో స్థిరత వచ్చినప్పుడు మనకు అనంత సమాపత్తిభ్యం, ఆ పరమాత్మను లీనం చేయొచ్చు మనసును అని చెప్పుకున్నాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? తతః ద్వంద్వ అనభిఘాత, ద్వంద్వాలను మనం అణిచివేయచ్చు. అంటే మనకు ఆకలి దప్పికలు, సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా మనం చాలా చెప్పుకున్నామట. ఏవైతే ద్వంద్వాలు ఉన్నాయో వాటిని మనకు సహించుకునే శక్తి, సామర్థ్యము, సహనం, ఓర్పు మనలో పెరుగుతాయంట. అంటే వాటిని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం మనలో కలుగుతుంది. మనం ఎంత ఇబ్బంది పెట్టవు. కాబట్టి ఈ ద్వంద్వాలు ఏవైతే నియంత్రణలో పెట్టుకున్నారో అటువంటి వ్యక్తి మన యోగాభ్యాసం చేయడంలో అత్యంత సహాయంగా ఉంటుంది. కాబట్టి ముందుకు వెళ్ళగలుగుతారు అన్నమాట. ఈ ద్వంద్వాల మీద మన సహన శక్తి అనేది లేదు, ఓర్పు లేదనుకోండి, ఈ స్థితి మనకు కలగలేదనుకోండి, ఈ ద్వంద్వాలు మన ఇబ్బంది పడుతున్నాయి, అటువంటి మనకు యోగాభ్యాసంలో చేయడం కష్టం అవుతుంది. ఏదో చిన్న చిన్న విషయాల్లో మనకు ఇక్కడ ఇది సహించలేకుండా ఉన్నాం అనుకోండి, అంటే ఏదైనా ఒక లాభ నష్టాలు కావచ్చు, సుఖ దుఃఖాలు కావచ్చు, ఇంకా ఆకలి దప్పికలు కావచ్చు, ఇంకా చాలా రకరకాల తపస్సులు చేస్తూ ఉంటాం. అటువంటి వీటిలో మన సహనశక్తి, ఓర్పు లేదనుకోండి, మనం అక్కడ దీర్ఘకాలం వరకు కూర్చొని యోగాభ్యాసం చేయలేం. కాబట్టి అందుకే వీటిని తపస్సును ఆచరించడం వల్ల మనకు ఆసన సిద్ధి కలగడం వల్ల మనకి ఈ ద్వంద్వాలను సహించడానికి శక్తి, సామర్థ్యం మనలో పెరుగుతుంది చెప్పుకున్నాం. అందుకే తతః అంటే ఆసన సిద్ధి భోజన కలిగినప్పుడు వీటిని ఎదుర్కొనే శక్తి మనలో వస్తుంది. ద్వంద్వ అనభిఘాత, ఈ ద్వంద్వాలు మనం ఇబ్బంది పెట్టాలి, తక్కువ అయిపోతాయి, వాటి శక్తి, సామర్థ్యం మనల్ని పెంచుతాయి. కాబట్టి ఇది మన ఆసనం విషయం చెప్పుకున్నాం. ఆసనం దాని వల్ల లాభం ఏంటో చెప్పుకున్నాము. తర్వాత యమ నియమ ఆసనం అయిపోయిన తర్వాత ప్రాణాయామం. ఏంటి ప్రాణాయామం? ప్రాణాయామం అంటే ఏమిటి? తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస గతి విచ్ఛేద ప్రాణాయామ అని చెప్పి 49వ సూత్రంలో మనం చెప్పుకున్నాం. తస్మిన్ సతి, ఏ సతి? అది ఆసన సిద్ధి కలిగినప్పుడే ప్రాణాయామం చేయగలుగుతాం. ఆసనం స్థిరంగా లేనప్పుడు, అందుకే మనం ఆసన సిద్ధి కలిగి ఒక చోట స్థానం స్థిరపడింది అనుకోండి, అప్పుడు స్థిరంగా ఉన్న చోట మనం ఏదైనా ప్రాణాయామం చేసుకోవాలి. ఒక గతివిధి చేయాలంటే ముందు మనిషికి నిలకడ అనేది అవసరం. నిలకడగా ఉందంటే మనం ఏ పని చేయగలుగుతాం. అందుకే తస్మిన్ సతి అంటే ఆసన సిద్ధి కలిగినప్పుడు, తర్వాత ఆసన సిద్ధి కలిగినప్పుడు ఏమవుతుందంట? శ్వాస ప్రశ్వాస గతి విచ్ఛేద, మన శ్వాస తీసుకుంటున్నాం, వదులుతున్నాం, ఏవైతే ఉందో ఆ గతి విచ్ఛేద, గతిని నిలబెట్టడమే ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఏమేది కాదు, మనలో ఉండే శ్వాస ప్రశ్వాస యొక్క గతి ఏదైతే నడుస్తుందో వాటిని నిలబెట్టగలగాలి, వాటిని నిరోధించగలిగితే దాన్ని ప్రాణాయామం అంటాం. ప్రాణస్య ఆయామ, ప్రాణం తీసుకుంటాం, వదులుతున్నాం, దాన్ని ఆయామాన్ని గతి విచ్ఛేద, దాన్ని అభావం చేయాలి, అంటే ఎక్కడెక్కడ నిలబెట్టగలగాలి, అంటే ప్రాణమి శక్తి మీద నియంత్రణ కలగాలి. దీన్ని ప్రాణాయామం అంటాం. అందుకే తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస గతి విచ్ఛేద ప్రాణాయామ అది చెప్పాం. మన శ్వాసం అంటే ఏమిటి? మనలో మన కోష్టంలో, అంటే మన పొట్టలో ఉన్నటువంటి గాలి, వాయువు ఏదైతే ఉందో వాటిని బయటికి తీసేయడమనే దీన్ని ప్రశ్వాసం అంటాము. మన ఉదరంలో ఉన్నటువంటి వాయువును బయటికి తీయడాన్ని ప్రశ్వాసం అంటాము. అదేవిధంగా బయట ఉన్న గాలిని లోపలికి మన పొట్టలోకి తీసుకోవడాన్ని శ్వాసం అంటాం. అట్లా ఇది ఒక ప్రక్రియ, విధానం మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి శ్వాస అంటే బయట నుంచి లోపలి తీసుకోవడము, శ్వాస అంటే బయట నుంచి లోపలి తీసుకోవడం, ప్రశ్వాస అంటే లోపల ఉన్న వాటిని బయటికి తీయడాన్ని ప్రశ్వాస అని చెప్పు. ఆ విషయంలోనే మనకి ఈ శ్వాస ప్రశ్వాస గతి నిలబెట్టడాన్ని మనం ప్రాణాన్ని చెప్పుకున్నాం. కానీ ఇది కూడా ఈ ప్రాణం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, మనకు 50 సూత్రంలో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి సూత్రము ఒకసారి చూసుకోండి. నేను చెప్పుకున్నాం కూడా. బాహ్య ఆభ్యంతర స్తంభ వృత్తి దేశ కాల సంఖ్యాభి పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ. ఈ ప్రాణాయామం అంటే శ్వాస ప్రశ్వాస గతి విచ్ఛేదం ప్రాణాయామం చెప్పుకున్నాం. ఈ ప్రాణాయామం ఏ విధంగా చేయాలంటే బాహ్య ఆభ్యంతర స్తంభ వృత్తి దేశ కాల సంఖ్యాభి, దేశము కాల సంఖ్యతోటి పరిదృష్ట అంటే పరీక్షించినటువంటి ఏదైతే ఉందో అది దీర్ఘ సూక్ష్మ, దీర్ఘం అవుతుంది, సూక్ష్మ అవుతుంది. ఈ రకంగా చెయ్యాలి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. అంటే బాహ్య ప్రాణాయామము, ఆభ్యంతర ప్రాణాయామము, స్తంభ వృత్తి ప్రాణాయామము.
ఇక్కడ ఈ 50 సూత్రం ఈ 3 ప్రాణాలు చెప్పుకున్నాం. బాహ్య, ఆభ్యంతర, స్తంభ వృత్తి ప్రాణాయామం. ఇది భాషము చెప్పుకున్నాం మనం. ఈ విషయంలో బాహ్య ప్రాణాయామం మన లౌకిక చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ముందుగా బాహ్య ప్రాణాయామం చేయాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు బాహ్య, ఆభ్యంతర, స్తంభ వృత్తి అదే విషయాన్ని మనకు ఇక్కడ వ్యాస భాషలో అది చెప్పారు, అది చెప్పుకున్నాం మనం. ఇప్పుడు బాహ్య ప్రాణాయామం ఏ విధంగా చేయాలంటే ముందుగా మన ప్రాణాయామంకి ఆసన సిద్ధి కలిగినప్పుడు ఒక స్థిరమైన స్థానంలో కూర్చొని ముందుగా ఒకటి గమనించండి. ఈ బాహ్య ప్రాణాయామం చేయాలంటే ముందుగా మన అవస్థను బట్టి మన యొక్క సామర్థ్యాన్ని బట్టి మనం పరీక్షించుకోవాలన్నమాట. అందుకే ముందు మన శరీరంలో బలం ఎంత ఉంది అంటే వృద్ధావస్థలు చేస్తున్నామా, యువావస్థలు చేస్తున్నామా, బాల్యావస్థలు చేస్తున్నామా, అవస్థను బట్టి కూడా మన ప్రాణంలో భేదాలు ఉంటాయన్నమాట. కాబట్టి ముందు మన యొక్క సామర్థ్యం ఏంటి, మనం అత్యంత ఎక్కువ సామర్థ్యంతో ఉన్నామా, సామర్థ్యం తక్కువ కలిగి ఉన్నామా, అవస్థ ఏంటి మంది, అవస్థను బట్టి మనం ప్రాణం చేయాల్సింది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, ఎక్కువ వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎక్కువ చేయకూడదు. మధ్యలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, ప్రౌఢావస్థలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, బాల్యావస్థ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ చేయకూడదు. కాబట్టి అవస్థను బట్టి మనం ప్రాణాయామం నిర్ధారించుకోవాలి. ఇంకోటి, మన ఇలా నిరంతరంగా ప్రాణాయామం చేసేవారు మన ఆహారం కూడా చాలా పౌష్టికంగా ఉండాలి. ఆహారము మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. ఆహారం పౌష్టికంగా లేదనుకోండి, ఈ ప్రాణాయామం చేయడం వల్ల శరీరం క్షీణిస్తుంది, అంటే బలం తగ్గుతున్నాం. ప్రాణాయామం చేయడం చాలా శక్తి అవసరం అన్నమాట. కాబట్టి శక్తి అవసరం, మనం పౌష్టిక ఆహారం చాలా అవసరం. మనం పౌష్టిక ఆహారం తీసుకుని ఎక్కువ ప్రాణాయామం చేస్తున్నాం అనుకోండి, శరీరం నిర్బలం అవుతుంది. కాబట్టి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. ఇంకోటి, మన ఋతువుల్లో ఒక్కొక్క ఋతువులో ఒక రకంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు వర్ష ఋతువు నడుస్తుందన్నమాట. వర్ష ఋతువులో ఏం చేయాలి, మనం కొంచెం మధ్యమ స్థాయి చేసుకోవాలి, ఎక్కువ చేయకూడదు. శీతాకాలంలో అనుకోండి ఎక్కువ చేసుకోవచ్చు. శీతాకాలం వస్తుంది, మన నవంబర్ నుంచి మనకు ప్రబలంగా ఉంటుంది, చలి ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో మనం ఎక్కువ చేసుకోవచ్చు. వర్ష ఋతువులో అయితే మనం మధ్యమ స్థితిలో చేసుకోవచ్చు, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మధ్యలో చేసుకోవచ్చు. అదే గ్రీష్మ ఋతువులో అయితే, ఎండాకాలంలో అయితే మనం చాలా తక్కువనే చేయాలి. ఎందుకంటే వాతావరణంలో వేడి అనేది, ఉష్ణత అనేది ఉంటుంది. కాబట్టి ఆ వేడికి మన శరీరంలో ఈ ప్రాణాయామం శరీరంలో వేడి కలుగుతుంది, ఉష్ణత కలుగుతుందన్నమాట. ఆ వేడి ఈ వేడి ఎక్కువైంది అనుకోండి, మళ్ళా అది శరీరానికి హాని కలిగిస్తుంది. కాబట్టి మనం శీతాకాలంలో ఎక్కువ చేసుకోవచ్చు, వర్షాకాలంలో అయితే మధ్యమ శైలి చేసుకోవాలి, ఎక్కువ కాకుండా తక్కువ ఒక మీడియం శైలి చేసుకోవాలి. అదేవిధంగా ఎండాకాలంలో అయితే, గ్రీష్మ ఋతువులో అయితే మనం తక్కువనే చేసుకోవాలి, ఒక 3 ప్రాణాలు చేసుకోవచ్చు అంతే, ఎక్కువ చేయకూడదు. మన అభ్యాసాన్ని బట్టి మనం తగ్గించుకోవాలి. ముఖ్యానికి ఎండాకాలంలో అయితే మనం తక్కువ చేసుకోవడం అతి ఉత్తమమైనది. కాబట్టి ఎందుకంటే ఉష్ణత ఉంటుంది కాబట్టి అట్లా ఋతువుని బట్టి మనము ప్రాణాయామం యొక్క గతివిధిని పెంచుకోవాలి. ఇంకా ఒకవేళ ప్రాణాయామం చేస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కువ ప్రాణాయామం చేయడం వల్ల మనం శరీరంలో ఏమవుతుందంటే ముఖం అంతా ఆదిపోయినట్టుగా ఉంటుంది, ఎండిపోయినట్టుగా ఉంటుంది. ఎక్కువ ప్రాణాయామం చేయడం వల్ల బాహ్య ప్రాణాయామం కానీ ఆభ్యంతర ప్రాణాయామం కానీ, చాలా మంది ఇప్పుడు ప్రాణాయామం అంటే ముఖ్యమైన ప్రాణాయామాలు చేయకుండా అనులోమ విలోమం అవి కూడా మనకు శరీరానికి సురక్షితంగా పెట్టుకునే అవసరమే అండి. కానీ యోగాభ్యాసం చేయండి, యోగా ప్రాణాయామాలు అంటే మనం మనసుని నిగ్రహించుకోవడం కోసం చేయాల్సిన ప్రాణాయామాలు అవి భిన్నంగా, ఇవి ఎవరు చేయడం లేదు. సామాన్యంగా శారీరక బలవృద్ధి కోసమే, ఆరోగ్యం కోసం మనం చేస్తూ ఉంటాం. అనులోమం విలోమము ఇంకా చాలా రకరకాలు చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ అవి కొంతవరకు మన బాహ్య ముఖ్యమైన ప్రాణాయామాలు చేసుకోవడం కోసం చేసేటువంటి ముందు ప్రక్రియ అస్తు. కానీ మన మనసు నిగ్రహించడానికి చేయాలంటే ప్రాణాయామాలు ఇక్కడ చెప్పినట్టుగా బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం, స్తంభవృత్తి ప్రాణాయామం, వీటి ద్వారా మన మనసును నిగ్రహించుకోగలుగుతాము, స్థిరంగా పెట్టుకోగలుగుతాము. ఫస్ట్ ఒకవేళ అదే మనం ఎక్కువ ప్రాణాయామం చేస్తూ ఉన్నాం అనుకోండి, మన ముఖం ఎండిపోయినట్టుగా ఆదిపోయినట్టుగా కనిపిస్తుంది, ఇంకా శరీరంలో చాలా బరువుగా అనిపిస్తుంది, ఆదిగా అనిపిస్తుంది, అంటే ఇంకా అలసిపోయి ఉన్నట్టుగా అనిపిస్తుంది అనుకోండి, ఇంకా చేయడానికి ఇష్టం లేదు, ఎక్కువ అలసిపోయి ఉన్నాం, అటువంటిప్పుడు ప్రాణాయామం చేయకూడదు, వదిలేసేయాలన్నమాట. ఎక్కువ అలసిపోయినా ప్రాణాయామం చేస్తూ అలసిపోయినా ఇంకా ఆ శరీరంలో మొత్తం అంతా ఎండిపోయినట్టు ఆదిపోయినట్టుగా వస్తుందండి, ఎక్కువ చేయడం వల్ల అలా వస్తుంది. అలాంటప్పుడు అక్కడికక్కడే ప్రాణాయామాన్ని మనం ఆఫ్ చేయాలి, ఎక్కువ చేయకూడదు. ఇంకోటి అంటే ఇక్కడ విషయాల్లో మనం భోజన విషయాలు చెప్పిన మంచి పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పి, కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే మనం భోజనం తీసుకొని అల్పాహారం తీసుకోవచ్చు, కొంచెం లైట్ గా పాలు తీసుకొని ప్రాణాయామం చేస్తానని పాలు తాగి చేస్తూ ఉంటామట. అట్లా చిన్న ద్రవ పదార్థమైన అల్పాహారమైనా కూడా అది కూడా తీసుకో. అసలు ఉదరం అనేది మన పొట్ట పూర్తి ఖాళీగా ఉండాలి, అంతా బాగా మనం తినే ఆహారం అంతా జీర్ణమైన తర్వాత మనం చేసుకోవాలి, అప్పుడు దానికి విశిష్టమైన లాభం కలుగుతుందన్నమాట. అందుకే ఏది తినకూడదు, కొంచెం కానీ చిన్న ఒక పండ్లు తిని చేస్తాను, ఎక్కువ తీసుకొని లైట్ గా తీసుకునే అనుకుంటాం,
అది లైట్ అని అసలు పొట్టలు ఏముండదు, ఖాళీగా ఉండాలి. పాలు తీసుకోవచ్చు, చిన్న పండ్లు తీసుకోవచ్చు, ఏవి తీసుకోవద్దు. కాబట్టి మనం తిని ఏది చేయకూడదు. ఇంకా ఒకవేళ రుగ్నావస్థలో ఉన్నాం, ఏదో కారణంగా మనకు జ్వరంతో బాధపడుతున్నాం, ఇంకేదైనా జబ్బుతో బాధపడుతున్నాం అనుకోండి, అట్లాంటి రుగ్నావస్థలో కూడా మనం ప్రాణాయామం చేసుకోకూడదు. అటువంటిప్పుడు వదిలేయాలి, ఇబ్బంది లేదు. రోజు కంటిన్యూ చేసుకుంటున్నా అని ఏదో కుంటు పడకూడదు, మన క్రమం తప్పకూడదు అని చెప్పి కొంతమంది అతి రుగ్నావస్థ చేసుకోకూడదు. అది మనకు శరీరానికి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి రుగ్నావస్థ చేయొద్దు. కాబట్టి ఈ రకంగా ఇంకా చేసేటప్పుడు మనం విధి విధానం తెలుసుకొని చేయాలి. తెలుసుకోకుండా చేయలేకుండా ఏదో ఎక్కడో విన్నాము, స్పష్టత లేదు, అటువంటిప్పుడు మనం చేసినా కూడా ఏదో తప్పులు చేస్తాం, అది కూడా మనకు హాని కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి మనం విధి విధానం తెలుసుకొని చేయాలి. తెలియనప్పుడు మనకు సామాన్యంగా ఉండలే స్తంభవృత్తి ప్రాణం చేసుకోవాలి, ఎక్కడికైనా నిలబెట్టేసింది. అంతేకాని తెలియకుండా చేసామనుకోండి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటామట. కాబట్టి మనం అది విధి విధాన పూర్వకంగా తెలిసిన వాళ్ళు ఏదైతే ఉన్నదో, బాగా అనుభవం ఉన్న వాళ్ళు ఏదైతుందో వారి ద్వారా ఒకసారి వారు తెలుసుకొని మనం ప్రాణాయామం చేసుకోవాలి. కాబట్టి ఒకసారి ప్రత్యక్షంగా చూసిన తర్వాత మనం ఆ విధి విధాన్ని ఆచరించినప్పుడు మనకి ఎక్కువ లాభం కలుగుతుంది, ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇంకోటి, మనం ఈ ప్రాణాయామం అనేది శుద్ధమైన వాతావరణంలో కూర్చొని చేసుకోవాలి. ఏదో అంత అశుద్ధిగా ఉంది, ఎక్కువ దుర్గంధం వస్తుంది, అటువంటి వాయు శుద్ధి లేని చోట మనం ఈ ప్రాణాయామం చేసుకోకూడదు. ఎందుకంటే ప్రాణాయామం చేస్తున్నామంటే అక్కడ వాతావరణం శుద్ధంగా ఉండాలి. శుద్ధి చేయకుండా మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేయకూడదు. అది మళ్ళీ లేదంటే మనకు ఏదో అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి శుద్ధమైన వాయువు చేసుకోవాలి. ఇంకా మనం ఎక్కువ శక్తి సామర్థ్యం బట్టి చెప్పానమాట. బాల్యులు అయితే మనం తక్కువ చేసుకోవచ్చు, ప్రౌఢావస్థ శక్తి సామర్థ్యం ఉంది, అభ్యాసం ఉంటే వాళ్ళు మనం ఒక 3 అభ్యాసాలు అంటే ఎక్కువ చేస్తే మనం ఎంత అభ్యాసం ఉన్నా 21 ప్రాణాయామాల కన్నా ఎక్కువ చేయకూడదు. ఎంత ఎక్కువ అభ్యాసం ఉన్నా కూడా 21 లాస్ట్ అనమాట. మామూలుగా 3, 4, 5, 6 అట్లా నిదానంగా సంఖ్యని బట్టి పెంచుకుంటూ పోవచ్చు మనం. అది చెప్తాం ఏ విధంగా చేయాలి ఒక్కొక్క ప్రాణాయామని. కాబట్టి న్యూనాతి న్యూనం మనం 21 ప్రాణాయామాలు చేసుకోవచ్చు, లేదా సింపుల్ గా 3, 4, 5 చేసుకోవచ్చు. కానీ ఎక్కువ అభ్యాసం ఉన్న వాళ్ళు అంతకన్నా మించి చేయకూడదు. కానీ న్యూనాధికం శక్తిని బట్టి అవస్థని బట్టి చూసుకోవాలి. అది బాగా అనుభవం ద్వారా తెలుసుకున్న తర్వాత విధి విధానం ప్రకారం చేసుకోవాలి. ఇవి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు. ఇప్పుడు మనకు 50వ సూత్రంలో ఇచ్చిన ప్రకారంగా బాహ్య ప్రాణాయామం ఎలా చేసుకోవాలి బాగా గమనించండి. బాహ్య ప్రాణాయామం ఎలా చేసుకోవాలి? ముందుగా ఈ ప్రాణాయామం చేయడానికి ముందుగా నేను చెప్తే ఆసన సిద్ధి కలగాలి. మనం ఒక స్థిరమైన ఆసన కూర్చొని శుద్ధ వాయువులో కూర్చొని ఎటువంటి మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా అటువంటి స్థితిని ముందే ఎన్నుకోండి. కూర్చున్న తర్వాత బాహ్య ప్రాణాయామం ఎలా చేయాలంటే, ముందుగా ఒక్కొక్కసారి మనకు ఒక్కొక్క నాసికారంధ్రం మాత్రం నడుస్తూ ఉంటుంది. 2 నాసికారంధ్రం పనిచేయండి. ఒక్కోసారి ఏదో జలుబు చేసింది చెప్పి ఇంకో కారణంగా ఏదైనా కారణంగా మామూలుగా సమానంగా 2 యొక్క శ్వాస ప్రశ్వాస సమానంగా నడవాలి. శ్వాస ప్రశ్వాస గతి సమానంగా నడవాలి. ఒక్కోసారి ఒకరికి ఎడమ ముక్కు రంధ్రమే పనిచేస్తుంది, కొందరికి కుడి ముక్కు రంధ్రమే పనిచేస్తూ ఉంటుంది. అంటే గాలి శ్వాస ప్రశ్వాస తీసుకుంటూ ఉంటాం, కానీ ఏ విధంగా అయితే కుడి రంధ్రం ద్వారా శ్వాస ప్రశ్వాస నడుస్తుందో ఆ విధంగా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా నడవదు. అంటే గతి తక్కువగా ఉంటుంది, కానీ సమానంగా రావాలి. సమానంగా రావాలంటే ఏం చేయాలి? సామాన్యంగా కూర్చోవడం ముందే చిన్న అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకోవాలి. అనులోమ విలోమ అంటే ఆ నాసిక రంధ్రం కొంచెం లోపల కఫం అడ్డుపడి ఉంటుంది. మన కంఠంలో మన కఫం అనేది అడ్డుపడటం వల్ల అది శ్వాస ప్రశ్వాస గతి కొంచెం నెమ్మదిగా నడుస్తుంటుంది. లేదా మన రాత్రి పడుకునేటప్పుడు ఎక్కువ కుడివైపున పడుకోవడం, ఎడమవైపు పడుకోవడం వల్ల దాని వల్ల కూడా కొంచెం ఇలా అది జరుగుతూ ఉంటుంది. నిదానంగా అది మళ్ళా ఒక దినంలో గతిపూర్వకంగా అయినా పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా అది లెవెల్ అయిపోతుంది. అది పెద్ద దోషం కాదు. కాబట్టి ఆ స్థితిలో ప్రాణాయామం కూర్చోడానికి ముందు స్థితిలో అలా ఒకవేళ ఒకే నాసికరంగా పనిచేస్తుంది అంటే గతిపూర్వకంగా సరిగా పనిచేయడం లేదు, శ్వాస ప్రశ్వాస గతి బాగా నడవలేదు, అటువంటిప్పుడు వాటిని బ్యాలెన్స్ లో పెట్టుకోవడం కోసం, సమస్థితిలో పెట్టుకోవడం కోసమే ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకుంటాం. అంటే ఒక కుడి ముక్కు ద్వారా తీసుకోవడము, ఎడమ ముక్కు ద్వారా వదలడము. అదేవిధంగా ఎడమ ముక్కు రంధ్రం తీసుకొని కుడి ముక్కు రంధ్రం ద్వారా వదిలేయాలి. అట్లా 2-3 సార్లు చేసామంటే కొంచెం ఫ్రీ అయిపోతుంది. మనకు నిదానంగా చేయాలి, తొందరపడి ఏది చేయకూడదు. ఈ ప్రాణాయామం అనేది ఎంతో ధైర్యంతో ఓపికతో తొందరపడి చేసేయకూడదు. అయిపోవాలి, మనకు టైం అయిపోయింది, 5 నిమిషాలు టైం ఉంది, 5 నిమిషాలు టైం అంటే ఒకసారి చేసి వెళ్ళండి. మనకు పరిగెత్తి మనకు ఎక్కువ చేయాలి కాదు, సంఖ్య ముఖ్యం కాదు, ఎంత ధైర్యంగా ఎంత ఓపికగా ఎంతసేపు చేసామని ముఖ్యం అనమాట. కాబట్టి మనం తొందరపడి చేయకూడదు. అలా కొంచెము అనులోమ విలోమ ప్రాణాయామం చేసి కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత నాసిక రంధ్రంలో అప్పుడు సమస్థితిలో మనకు శ్వాస ప్రశ్వాస మీరు శాంతంగా మౌనం కూర్చున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. 2 నాసిక రంధ్రాలు సమానంగా సక్రమంగా శ్వాస వదలడము శ్వాస తీసుకొని జరుగుతున్నాయా లేదా ఒక నార్మల్ స్థితిలో మీరు గమనించినప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట. అట్లా కొంచెం సమస్థితిలో ఉన్నప్పుడు
అప్పుడు మనం ఈ బాహ్య ప్రాణాయామం మొదలు పెట్టుకోవాలి. సో బాహ్య ప్రాణాయామం ఎలా చేయాలంటే ముందుగా మన బాహ్యం అంటే బయటికి, అంటే మన లోపల ఉండే గాలిని శ్వాస అవుతుందని బయటికి వదిలేయాలి. అంటే బయటికి వదిలేయాలంటే ముందుగా ఏం చేయాలి? మన ఆసన సిద్ధిలో కూర్చున్న తర్వాత ముందుగా మన మలద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారాన్ని పైకి లాగి పట్టుకోవాలి. మన మలద్వారాన్ని పైకి లాగి పట్టుకోవాలి. పైకి లాగి పట్టుకున్న తర్వాత అప్పుడు మన ఉదరంలో పొట్టలో ఉన్నటువంటి గాలిని మొత్తము ఒకేసారి బయటికి తీసివేయాలి. అప్పుడు ఇది మనం మలరంధ్రాన్ని మలద్వాన్ని ఏదైతే పైకి లాగిపెట్టి దాన్ని వదిలేకూడదు, అలా గట్టి పట్టుకోవాలి. మన కడుపులో ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో దాన్ని బయటికి తీయాలి. ఏ విధంగా తీయాలంటే మనకు ఒక వమనం వచ్చినప్పుడు, వామిటింగ్ వచ్చినప్పుడు ఎలా మనం బయట తీసేస్తామో అంత వేగంతో తీసేయాలి. అంటే వేగంతోనే కొంచెం ప్రారంభిక స్థితిలో కొంచెం కష్టం ఉంటుంది, అలవాటు కావాలి. అప్పుడు దాన్ని సాధ్యమైనంత ఆ లోపల ఉన్న గాలి మొత్తం తీయడానికి ప్రయత్నించండి. అది ఆ రకంగా వేగంగా వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోతున్నమాట. అది బయటికి తీసేసి ఒక వమన క్రియ జరిగినప్పుడు ఏ విధంగా జరుగుతుందో అలాగా బయటికి తీసేసిన తర్వాత బయటనే ఆ వాయువును గాలిని బయటనే ఉంచేసాలి, తీసుకోకూడదు. ఈ మలద్వారాన్ని నువ్వు లాగి పట్టుకున్నావు, ఈ లోపల పొట్టలో ఉన్న గాలి మొత్తం బయటకు తీసేసావు, అలాగే బయటనే ఉంచేసాలి. ఎంతసేపు అయితే ఉండగలుగుతావు అంతసేపు ఉండాలి, ఎంతసేపు ఉండగలుగుతావు అంతసేపు ఉండాలి. అందుకే ఇక్కడ ఆ టైంలో ఏం చేయాలి ఇక్కడ చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇక్కడ దేశ కాల సంఖ్యాభి, అంటే దేశం అంటే ఇప్పుడు ఏ దేశంలో ఉంది ప్రాణము? లోపల దేశంలో ఉందా బయట దేశంలో ఉందా? బయట పెట్టేసాం. మన ప్రాణం అంతా ఎక్కడ పెట్టేసాము? బయట స్థానంలో పెట్టాం. తర్వాత దేశ కాలం, అప్పుడు బయట పెట్టిన తర్వాత ఎంత కాలం ఉండగలుగుతున్నావు, ఎంతకాలం ఉండగలుగుతున్నావు అని మనం కొంచెం గమనించాలన్నమాట. అంటే ఎంతసేపు ఉండగలుగుతాం, కాలం అంటే ఎంతసేపు ఉండగలుగుతాం. తర్వాత సంఖ్య, అప్పుడు ఆ టైంలో మనం ఎంత సంఖ్య వరకు ఉండగలుగుతాం. లేదంటే మనం ఓంకారం జపం చేసుకోవచ్చు. ఓం 1, ఓం 2 మనసులో ఊరికే ఎంతసేపు ఉండగలం మన గణన కోసం అలా చేసుకోవచ్చు. మనసు ఖాళీ పెట్టకూడదు ఆ టైంలో కూడా. ఓంకారం మనసులో అనుకోవడము, లేదా ప్రాణాయామ మంత్రం ఉంది. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం అని ఈ ప్రాణాయామ మంత్రాన్ని మనసులో 7 ఉన్నాయి. 7 అనుకోవాలి. ఎన్ని ప్రాణాయామ మంత్రాలు చేయగలుగుతాం. అట్లా దేశ కాల సంఖ్యను మనం ఆ ద్వారా ఏదో ఒక దాదాపు చేసుకోవచ్చు. దేశం గుర్తు పెట్టుకోవచ్చు, కాలం ద్వారా చేసుకోవచ్చు, లేదా సంఖ్య ద్వారా మనం మనసును అక్కడ ఎంతసేపు, ఎంత కాలం వరకు, ఎంత సంఖ్య వరకు ఉండగలుగుతున్నాం, ఏ స్థానంలో ఉండగలుగుతున్నాం, అది కేవలం మన పరీక్షణ కోసం, మనం ఎంతసేపు ఉండగలుగుతున్నాం అని తెలుసుకోవడం కోసం. అలా చేయడం వలన, అలా పరీక్షించడం వలన సూక్ష్మం అవుతుంది. మన శ్వాస ప్రశ్వాస యొక్క దీర్ఘంగా తీసుకోగలుగుతాము. సూక్ష్మంగా కూడా మనం మన శ్వాస ప్రశ్వాస యొక్క గతిని నిలబెట్టగలుగుతాము. బట్ ఈ రకంగా చేయాలి. ఈ రకంగా ముందుగా మలద్వారాన్ని పైకి లాగి పట్టుకున్న తర్వాత లోపల మన కోష్టంలో, ఉదరంలో ఉన్నటువంటి గాలి మొత్తం బయట తీసేసి ఎంతసేపు అయితే ఉండగలుగుతాం అంతసేపు ఉండాలి. ఇప్పుడు ఉండలేని పరిస్థితి, నేను ఉండలేకున్నాను, అప్పుడు నిదానంగా ఏం చేయాలి? ముందుగా మలద్వారం లాగి పట్టుకున్నాం కదా, అది వదిలేయాలి. అది గుర్తుపెట్టుకోండి. అది వదిలేసిన తర్వాత నిదానంగా లోపలికి నెమ్మదిగా గాలి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నార్మల్ స్థితి, అప్పుడు ఒక ఫ్రీగా అయిపోవాలన్నమాట. అంటే కొంచెం అంటే ఎంతైతే అవసరం అంతే తీసుకోవాలి. ఆవశ్యకత అనుసారంగా ఎక్కువ మళ్ళీ తీసుకోవాలి, పెట్టుకోవద్దు. మళ్ళీ చేయాలి కదా అని చెప్పి ముందు ఎక్కువ పెట్టుకోకూడదు. సామాన్యంగా మన లోపల వాయు ఎంతైతే అవసరమో అంతే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫ్రీ అయిపోవాలి. ఇది ఒక ప్రాణాయామం. ఏంటంటే ఇలా చేయడానికి ఒక ప్రాణాయామం అంటాం. అలా ఒక శ్వాస ప్రశ్వాస యొక్క గతి కొంచెం నార్మల్ స్థితికి వచ్చిన వరకు అలాగే సైలెంట్గా కూర్చోవాలి, శాంతంగా కూర్చోవాలి. శ్వాస ప్రశ్వాస యొక్క గతి కొంచెం నార్మల్ అయిపోయిన తర్వాత ఒక 2-3 సెకండ్, ఒక 10 సెకండ్లు ఉండిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ చేయాలి. ఈ విధంగా చేయాలి. మన ఆ ప్రాణం చేయడానికి ముందు మలద్వారం లాగి పట్టుకోవాలి. మళ్ళీ మన ఉదరంలో ఉన్నటువంటి గాలిని అదే విధంగా వమన ప్రక్రియ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా మొత్తం గాలి మొత్తం బయట తీసేయాలి. తీసి బయటని అలాగే ఉంచాలి. ఎంతసేపు అయితే ఉండగలుగుతాం అంతసేపు ఉండాలి. అందుకే దాన్ని ఎంతసేపు ఉండగలుగుతున్నాం తెలుసుకోవడం కోసమే మనం ప్రాణాయామ మంత్రం కానీ ఓంకారం కానీ మనసులో లెక్క పెట్టుకుంటూ ఉండండి, లేదా ప్రాణాయామ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అలా చేసి ఎంతసేపు అయితే ఉండగలుగుతాం అంతసేపు ఉండి నిదానంగా ఉండలేని పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా ఆ మలద్వారం మళ్ళీ వదిలేసి నిదానంగా గాలి తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ నార్మల్ అయిపోయిన తర్వాత అలాగే ఉండి మళ్ళీ నార్మల్ అయిపోయినాక శ్వాస ప్రశ్వాస గతి మళ్ళీ అలా చేయాలి. అలా మనం 3 ప్రారంభంలో 3 చేసుకోవచ్చు, తర్వాత 4, తర్వాత 5 అట్లా నిదాన సంఖ్యను పెంచుకుంటూ లాస్ట్ 21 వరకు చేయాలి. 21 దాటి ఎక్కువ చేయకూడదు. అలా నిజంగా ఒక అభ్యాసం ఒక 4-5 సార్లు చేయడం అలవాటు అనుకోండి, నిజంగా ఇలా ప్రాణాన్ని నియంత్రించడం వల్ల మన మనసు త్వరగా ఏకాగ్రత కలుగుతుంది. దీనివల్ల చాలా లాభాలు నీకు చెప్తాను. చాలా ఏకాగ్రత కలుగుతున్నాను. మనసు నియంత్రించడం కోసం అత్యంత సహాయతని ఇస్తుందన్నమాట. మనసును
నియంత్రించడంలో, ఇంద్రియాలు నియంత్రించడం అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా బాహ్య ప్రాణాయామం మనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన మనసు మన నియంత్రణలోకి వస్తుంది. ఇంకోటి ఇది బాహ్య ప్రాణాయామం చెప్పాం. తర్వాత ఆభ్యాంతర ప్రాణాయామం. ఆభ్యాంతర ప్రాణాయామం ఎలా చేయాలి అంటే, బయట ఉన్న ఆభ్యాంతర లోపలికి బయట ఉన్న గాలినే ఇది అయిపోయిన తర్వాత బాహ్య ప్రాణాయామం చేసిన తర్వాత మన తర్వాత కొంచెం నార్మల్ స్థితికి వచ్చిన తర్వాత ఇది ఒక 3 ప్రాణాయామాలు చేశాం. తర్వాత కొంచెం ఫ్రీ అయిపోయి మళ్ళా ఆభ్యాంతర ప్రాణాయామం. అది ఎలా చేస్తాము, బయట ఉన్న గాలిని నెమ్మదిగా లోపల తీసేసుకోవాలి. ఎంతైతే తీసుకోగలుగుతా అంత పూర్తి తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ మన మలద్వారాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ బాహ్య ప్రాణాయామంలో మాత్రం మలద్వారాన్ని పైకి లాగి పట్టుకున్నాం. ఈ ఆభ్యంతర ప్రాణాయామంలో అవసరం లేదు. ఓకే, ఇక్కడ సామాన్యంగా కూర్చున్న తర్వాత మనము బయట ఉన్న గాలిని లోపలికి తీసుకుంటాం. మొత్తం ఎంత తీసుకోగలుగుతాం, తీసుకోవడానికి అవకాశం లేదు, అంత పూర్తిగా పొట్ట నింపేసుకుంటాం. నింపేసిన తర్వాత ఎంతసేపు అయితే ఉండగలుగుతామో ఇక్కడ కూడా అంతసేపు ఉండాలి. అంతసేపు ఉన్న తర్వాత ఇంకా ఉండలేని పరిస్థితి ఉంది, నేను ఉండలేకున్నాను, ఒక 10 సెకండ్ల కన్నా ఎక్కువ లేకున్నాను అని చెప్పి మీకు ఎప్పుడు అనిపించిందో ఇంకా తీసుకోవాలి, నేను బయటకు వదిలేయాలనిపిస్తుంది, నాకు గాలి లోపల పెట్టుకోవడానికి ఉండలేకున్నాను, అప్పుడు ముందుగా నిదానంగా మళ్ళీ బయటకు వదిలేదు. నిదానంగా వదిలేదు, గుర్తుపెట్టుకోండి. ఒకేసారి ఆవేశంతో గట్టిగా లోపల పట్టుకొని ఒకేసారి వదులుతూ ఉంటుంది, అలా వదలకూడదు. నిదానంగా వదిలేసేయండి. నిదానంగా వదిలిన తర్వాత కొంచెం నార్మల్ కాండి. ఇది చేయడం ఒక ప్రాణాయామం. అలాగా మనం సంఖ్యను పెంచుకుంటూ పోవచ్చు. శ్వాస ప్రశ్వాస వదిలిన తర్వాత శ్వాస ప్రశ్వాస గతి కొంచెం ఒక 10 సెకండ్లు నిలబడ్డాం అనుకోండి, నార్మల్గా వచ్చేస్తున్నాం అంట. ఎందుకు అలా చేయడం వల్ల శ్వాస ప్రశ్వాస గతి కొంచెం వేగంగా అవుతుంది. తీవ్రంగా తీసుకోవడం, తీవ్రంగా వదులుతూ ఉంటాం, దీర్ఘాతి సూక్ష్మాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ శ్వాస యొక్క గతి తీవ్రంగా అవుతుందన్నమాట, వేగంగా అవుతుంది. కాబట్టి అది నార్మల్కి వచ్చే వరకు కొంచెం రిలాక్స్ అవ్వాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ అదే విధంగానే మళ్ళీ బయట ఉన్న గాలిని అదే విధంగా మళ్ళీ లోపల తీసుకుంటాము. లోపల తీసుకుని ఎంతసేపు అయితే ఉండగలుగుతామో అంతసేపు ఉండి, ఆ టైంలో మధ్యకాలంలో ఏం చేయాలి, మనసులో ఓంకారాన్ని కానీ ప్రాణాయామ మంత్రాన్ని కానీ ఇంకా మీ ఎట్లా ఒక సంఖ్యను గుర్తుపెట్టడానికి, ఆ దేశకాల సంఖ్యను గుర్తుపెట్టడానికి మీకు ఏ రకంగా సౌలభ్యంగా ఉందో అలాగే మనసులో గుర్తుపెట్టుకోండి. అలా ఎంతసేపు అయితే ఉండగలుగుతామో ఉండి, లేని పక్షంలో మనం దాన్ని మళ్ళీ నిదానంగా నెమ్మదిగా బయటికి వదిలేయాలి. ఇది ఆభ్యంతర ప్రాణాయామం. బాహ్య ప్రాణాయామం లోపల ఉన్న గాలిని బయట తీసాము. ఆభ్యంతర ప్రాణాయామంలో బయట ఉన్న గాలిని లోపల తీసుకొని ఎంతసేపు ఉండగలిగామో అంతసేపు ఉండకూడదు. ఎక్కువ బలపూర్వక చేయొద్దు. ప్రారంభంలో అది చేయకూడదు. మనం ఎంతసేపు అయితే అంతసేపే చేయాలి. నిదానంగా చేయంగా అలవాటు పోతాయి. ఏదో 10 సెకండ్లు ఉన్నాము, రేపు 11 సెకండ్లు, రేపు 12 సెకండ్లు, నిదానంగా పెంచుకుంటాం. తొందరపడకూడదు. ఎంత ధైర్యంగా చేస్తే అంత శక్తి మనలో ఊర్జ అనేది పెరుగుతుందండి. ప్రాణం వల్ల బుద్ధి సూక్ష్మవుతుంది, మనలో ప్రాణశక్తి అనేది బలపడుతుంది, శరీరంలో బలం కూడా వస్తుంది. చాలా చిన్న విషయం కాదు ఇది. కాబట్టి ధైర్యంతో ఓపిక తొందరపడి చేయకూడదు ఏ పని కూడా. ఈ విషయంలో ప్రాణాయామ విషయంలో మనకు చాలా జాగ్రత్త కేర్ఫుల్ గా చేసుకోవాలి. ఇది ఆభ్యంతర ప్రాణాయామం. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ స్తంభ వృత్తి ప్రాణాయామం. ఏంటంటే స్తంభం లాగా స్తూపం ఎలా ఉంటుందో అలా స్తంభ వృత్తి అంటే అక్కడ ఎక్కడికక్కడే మన శ్వాస ప్రశ్వాస నిలబెట్టడం. ఇప్పుడు నార్మల్ స్థితి అయిపోయిన దాకా ఆభ్యంతర ప్రాణాయామం కూడా అయిపోయింది. స్తంభ వృత్తి ప్రాణాయామం ఏం చేస్తాము, నార్మల్ స్థితిలో కూర్చున్న తర్వాత, ఆసనంలో కూర్చున్న తర్వాత స్తంభం లాగా ఎక్కడికక్కడే ఇప్పుడు మనం శ్వాస ప్రశ్వాస నాలుగు నడుస్తూ ఉన్నాయి, తీసుకుంటున్నాం వదులుతున్నాం తీసుకుంటున్నాం. సామాన్యంగా దాన్ని విశేషంగా దాన్ని ఆలోచించు. మీరు ప్రయత్నం చేసి ఎక్కువ వదలడం కానీ ఎక్కువ తీసుకోవడం ఉండవు. సహజంగా దానికే వాటికి ఇప్పుడు మనం సహజంగా లౌకిక వ్యవహారంలో ఉన్నప్పుడు మనం దాన్ని గమనించాం. తీసుకుంటుంటాం వదులుతుంటాం, తీసుకుంటూ వదులుతూ ఉంటాం, సహజంగా జరిగిపోతుంటాం. అలా నార్మల్ శ్వాస ప్రశ్వాస గతి నడుస్తున్నప్పుడు అక్కడికక్కడ నిలబడిపోండి. ఒకవేళ బయట గాలి బయటనే పెట్టేసేయండి, ఒకవేళ లోపల ఉంటే గాలి లోపలనే పెట్టేసేయండి. ఇంకా అక్కడికక్కడ నిలబడిపోవాలి. మనం ఎక్కడికక్కడే మన శ్వాస ప్రశ్వాస గతి నిలబెట్టేసారనమాట. అది లోపల ఉంటే లోపల ఉండి, బయట ఉంటే బయట ఉండి, ఏమన్నా అక్కడే నిలబడిపోయి ఇంకా తీసుకోకూడదు, వదిలేయకూడదు. అలాగే ఉండి ఎంతసేపు అయితే ఉండగలుగుతా అంతసేపు ఉండండి. ఆ టైంలో ఏం చేసుకోవాలి తెలుసు కదా, దేశకాల సంఖ్యా ప్రకారంగా ఆ ప్రాణం ఎక్కడుందో గమనిస్తూ ఉండండి, ఆ స్థానాన్ని గమనిస్తుండండి, లేదా ఆ కాలం ఎంతసేపు ఉండగలుగుతా ఆ కాలాన్ని గమనించండి, లేదా సంఖ్యను గుర్తుపెట్టుకోండి. సంఖ్య గుర్తుపెట్టుకుని మనసులో ఓంకారాన్ని కానీ ఏదో ప్రాణాయామంత్రం కానీ చేసుకుంటా అలా అనుకోండి. అక్కడ మనకు ఉండలేకుండా ఒక్కోసారి స్తంభ వృత్తి ప్రాణంలో గాలి వదిలిన బయట ఉందనుకోండి, అప్పుడు లోపల తీసుకోవాలనిపిస్తుంది కొందరికి. ఒకవేళ కొందరు గాలి లోపల ఉందనుకోండి, అప్పుడు బయటికి వదలాలనిపిస్తుంది. అంటే లోపల ఉంటే బయటికి వదలాలనిపిస్తుంది, బయట ఉంటే లోపల తీసుకోవాలనిపిస్తుంది. అప్పుడు నేను ఉండలేని పరిస్థితుల్లో మీకు వదలాలనిపిస్తే మెల్లగా వదిలేసేయండి, తీసుకోవాలనిపిస్తే మెల్లగా తీసుకోండి. ఎందుకంటే మనం ఎక్కడికక్కడ నిలబెట్టేసినప్పుడు ఏముంటుంది, బయటనే ఉంటుంది, గాలి లోపలనే ఉంటుంది. లోపల ఉంటే బయటికి వదలాలనిపిస్తుంది,
అది బయట ఉంటే తీసుకోవాలనిపిస్తుంది అన్నమాట. కాబట్టి అలాగా ఎంతసేపు అయితే ఉండగలిగితే అంతసేపు ఉండి నిదానంగా తీసుకోవడం కానీ వదలడం కానీ చేయాలి. దీన్ని స్తంభ వృత్తి ప్రాణాయామం అంటాం. అలా ఒకసారి చేసిన తర్వాత ఇది ఒక ప్రక్రియ. తర్వాత అదే విధంగా స్థితి నార్మల్ అయిపోయిన శ్వాస ప్రశ్వాస గతి నార్మల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అదే విధంగా చేయాలి. నెక్స్ట్ అదే విధంగా అట్లా 3 సార్లు నిదానంగా 3 సార్లు చేసుకోండి. అట్లా బాహ్య ప్రాణాయామం కావచ్చు, ఆభ్యంతర ప్రాణాయామం కావచ్చు, స్తంభ వృత్తి ప్రాణాయామం కావచ్చు, నిదానంగా చేసుకోవాలి. ఏంటంటే స్టార్టింగ్ లో అంత టైం లేనప్పుడు ఏదో ఒక ప్రాణాయామం చేయండి. అవకాశం చేయగలుగుతా అంటే ఒక 3 సార్లు చేసుకోవచ్చు. బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం, స్తంభ వృత్తి ప్రాణాయామం ఇదే విధంగా చేసుకోవాలి. అట్లా స్టార్టింగ్ లో ఒక 3 ప్రాణాలు చాలు మనకి. నిదానంగా మనకి అవకాశం ఉంది, సమయం ఉంది, శక్తి సామర్థ్యం ఉంది, ఇంకా పౌష్టికమైన ఆహారం తీసుకుంటున్నాం అనుకో నిదానంగా సంఖ్య పెంచుకోవచ్చు. బాహ్య ప్రాణాయామం 3 సార్లు చేస్తాం, 4 సార్లు చేద్దాం, రేపు నెక్స్ట్ 5. అదేవిధంగా ఆభ్యంతర ప్రాణాయామం కూడా నిదానంగా సంఖ్యను పెంచుకుంటూ స్తంభ వృత్తి ప్రాణాయామం కూడా సంఖ్యను పెంచుకుంటూ పోవచ్చు. లేదా ఒక ప్రాణాయామం ద్వారా సిద్ధిని పొందవచ్చు. మనం ముందు ఒక ప్రాణాయామం బాగా అభ్యాసం అయిపోయిన నెక్స్ట్ ప్రాణాయామం చేసుకుంటాం, తర్వాత దాని తర్వాత నెక్స్ట్ అట్లా అలాగా మన నిదానంగా ఈ సంఖ్యని పెంచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ రకంగా స్తంభ వృత్తి, బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర వృత్తి ప్రాణాయామం, బాహ్య వృత్తి ప్రాణాయామం మనం చేసుకోవాలి, అభ్యసించాలి. ఓకే. సో ఇప్పుడు చెప్పిన వాటిలో ఎవరికైనా సందేహం ఉంటే ఈ 3 ప్రాణాయామాలు ఎవరికైనా చెప్పండి. స్తంభ వృత్తి గురించి మళ్ళీ చెప్పరా? స్తంభ వృత్తి ప్రాణాయామం అంటే ఎక్కడికక్కడే శ్వాస నిలబెట్టేయడం అన్నమాట. ఇప్పుడు మా సహజంగా నార్మల్ శ్వాస ప్రశ్వాస గతి తీసుకుంటున్నప్పుడు ఒకసారి అక్కడికక్కడే ఆగిపోవడం అన్నమాట. అక్కడికక్కడే ఆగిపోవడం అన్నమాట. ఆగిపోవడం అంటే శ్వాస బయట నిలబెట్టేసేయాలి, లోపల లోపలని పెట్టేసేయాలి. మనం తీసుకోకూడదు. శ్వాస ప్రశ్వాస ప్రయత్నపూర్వకంగా నిలబెట్టేసేయాలి అంతే. సహజంగా అక్కడికక్కడ నిలబడిపోవాలి. సహజంగా అక్కడికక్కడికే నిలబడిపోవాలన్నమాట. దాన్నే స్తంభ వృత్తి. స్తంభంలాగా నిలబెట్టేసారు. శ్వాస ప్రశ్వాస సహజంగా ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది అన్నమాట. అది నువ్వు రాత్రి పడుకున్నా సరే, ఎప్పుడైనా సరే శ్వాస ప్రశ్వాస గతి ఎప్పుడు 24 గంటలు నడుస్తూనే ఉంటున్నాడు. ఆ గతిని మనం ప్రయత్నం చేసి అక్కడికక్కడ నిలబెట్టేసేయాలి. అది చెప్పాను. ఒకవేళ బయట ఉంటే బయటనే ఉంచండి. ఒకవేళ లోపల ఒకటి మనం అనుకుంటే ఇప్పుడు స్తంభ వృత్తి ప్రాణాయామం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. కొంచెం నార్మల్గా ఉండి నేను ఇప్పుడు అక్కడికక్కడ నిలబెట్టేసానమాట. అది ఎక్కడే ఉండి బయట నుండి లోపల అక్కడిక్కడ నిలబెట్టేసారు. నిలబెట్టి అట్లే పట్టుకోవాలి. ఆ శ్వాస ప్రశ్వాస తీసుకోకూడదు, వదలకూడదు, అట్లాగే ఉండాలి. అలాగే మనం మనసులో ఓంకారం జపం చేసుకుంటూ ఉండాలి. అట్లా ఎంతసేపు ఉండగలిగితే ఉండి, మనం ఉండలేని పక్షంలో అప్పుడు మనం కొంతమందికి లోపల గాలి ఉండిపోయింది అనుకోండి, అప్పుడు బయటికి వదలాలనిపిస్తుంది. ఒకవేళ గాలి బయట ఉండిపోయింది అనుకోండి, అప్పుడు తీసుకోవాలనిపిస్తుంది అన్నమాట. ఒకరికి ఒక స్థితి ఉంటుంది అన్నమాట. అప్పుడు మనకు తీసుకోవాలనుకుంటే తీసుకోవడం, వదలాలనుకుంటే వదలటం. అది నిదానంగా చేయాలి ఆ పని. దీన్ని స్తంభ వృత్తి అంటాం. ఇంకా స్పష్టమైందే? దీనికి సందేహం ఉందా? ఇంకొక విషయం అండి. ఇప్పుడు మన బాహ్య గాని ఇది గాని మన అభ్యంతర గాని రెండు ఒక సీక్వెన్స్ లో చేయాలా, లేకపోతే రెండు ఇండిపెండెంటేనా? ముందు వెనక దానివల్ల ఇబ్బంది లేదు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ఈ క్రమంలో చేయాలని అవసరం లేదు, అట్లేం లేదు. పద్ధతి తెలుసుకోండి, పద్ధతి ముఖ్యం అన్నమాట. అంటే పద్ధతి తెలిసిన తర్వాత బాహ్యం 3 మాటలు చేసాం అనుకోండి, మళ్ళీ అభ్యంతరం 3 మాటలు అట్లా ఏమైనా చేయాలా, లేకపోతే అలా ఏం లేదా? ఎట్లయినా చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు. అట్లా ఇది చేసిన తర్వాత ఇది చేయాలి, ఇది చేయకుండా తర్వాత ఇది చేయాలి, అట్లా ఏం ఫ్రీక్వెన్సీ ఏం లేదు. కాకపోతే 3 చేసే విధానం ఈ రకంగా ఉంది. వెనక ముందు చేసుకోవడానికి దోషం లేదు. కాబట్టి ఒకే ప్రక్రియ, ఒకే విధి విధానం కాకుండా భిన్న విధాలు చేయడం వల్ల దీనివల్ల ప్రాణాయామంలో ఇప్పుడు 3కి ప్రాణ విధిలో, ప్రాణశక్తిలో గతివిధి మారుతుంది. దీనివల్ల శరీరంలో మార్పులు వస్తాయండి. మన రక్తనాడుల్లో అవి ప్రభావం పడుతుంది. బాహ్య ప్రాణశక్తిలో ఒక రకమైన ప్రభావం పడుతుంది, మన శరీరం మీద ప్రభావం పడుతుంది. ఆభ్యంతర ప్రాణంలో ఒక రకంగా రక్తనాడులు యాక్టివేట్ అవుతాయన్నమాట. స్తంభ వృత్తి ప్రాణం ఇంకో రకంగా యాక్టివేట్ అవుతాయన్నమాట. అంటే 3 యొక్క ప్రయోజనం భిన్న ప్రభావం పడుతుంది అన్నమాట. కానీ దీని వల్ల ఇది ఇచ్చిన దాని వల్ల అట్లేం లేదు, ఒక ఫ్రీక్వెన్సీ ఏం లేదు, ఎలాగే చేసుకోవచ్చు. కాబట్టి ఒక ప్రక్రియ మనకు ముందు బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతరము, స్తంభ వృత్తి చేశాం. కాబట్టి ఇవి ఇలా చేయడం వల్ల కొంచెం నీకు కొంచెం సహాయంగా ఉంటుంది. ఈ పద్ధతి వెళ్ళామంటే ఇలా చేయడం వల్ల నీకు కొంచెం సహకరిస్తుంది. ముందు బాహ్య ప్రాణాయామం చేయడం వల్ల అవుతుంది. ఇది బయట గాలిని తీసుకొని ఉంచగలిగినా అంటే కొంచెం అప్పుడు కొంచెం ఆ స్థితి ఏర్పడుతుంది అన్నమాట.
శారీరక స్థితి ఏర్పడుతుంది, మానసిక స్థితి ఏర్పడుతుంది అన్నమాట. అది మళ్ళీ ఆభ్యాంతర వృత్తి చేయడానికి కొంచెంగా అనుకూలిస్తున్నాడు. ఈ పద్ధతిలో అనుకూలిస్తున్నాడు. ఈ రెండు చేసిన తర్వాత స్తంభవృత్తి పనులు ఇంకా బాగా అనుకూలిస్తుంది. రెండు బాగా కొంచెం అభ్యాసం చేశాను కదా, స్తంభవృత్తిలో అప్పటికి శ్వాస ప్రశ్వాస యొక్క గతి తీవ్రం కావడం వల్ల నీకు సహకరిస్తున్నాడు. ఈ పద్ధతి ఫ్రీక్వెన్సీ చేయడం మనకు ఒకదానికొకటి డిపెండ్ అంతా పూర్తిగా డిపెండ్ ఏం కాదన్నమాట. ఎలాగైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలా చేసుకోవడం వల్ల మనకు సహకరిస్తుంది 1 by 1 చేసుకోవడం వల్ల. బాహ్య అభ్యంతరాలు లేకుంటుంది. జీ చెప్పండి. బాహ్య అభ్యంతరంలో మనం ఏం చేస్తున్నాం అంటే పూర్తిగా లోపలికి కానీ పూర్తిగా బయట కానీ ఉంచుతున్నాం. అదే స్తంభాంతరం వచ్చేప్పటికి మధ్యలో ఏదో ఒక చోట ఆపుతున్నాం, అంతే కదండి. ఎక్కడికక్కడ అక్కడ ఆపేయడం, సహజంగా ఉన్నాం, ఎక్కడికే ఆపేయడం అంటే శ్వాస నడుస్తుంది, శాంతంగా కూర్చున్నాం, శ్వాస గతిని గమనిస్తున్నాం అంతే. గమనించి మీరు దాన్ని ప్రయత్నం చేయొద్దు, ఎక్కువ తీసుకోవడం కానీ ఎక్కువ వెళ్ళడం చేయదు. నార్మల్గా నడుస్తూ ఉంటున్నమాట. అప్పుడు అక్కడికక్కడ నిలబడిపోవాలి అంతే. బయట ఉంటే బయట, లోపల దాన్ని స్తంభవృత్తి అని చెప్తాం. బాగుందండి. ఇలా చేయాలి. అందుకే ఒక ఫ్రీక్వెన్సీ ఉంది కదా మనకు. ముందు బాహ్య ప్రాణం చేసుకోండి, ఒకసారి చేయండి. 3 ప్రాణాలు చెప్పాను, 3 చేయాలి. బాహ్య ప్రాణం ఒకసారి చేయండి, 2 సార్లు చేసుకోండి. అదేవిధంగా ఆభ్యంతర ప్రాణం 2 సార్లు, స్తంభవృత్తి ప్రాణం 2 సార్లు. అటు నిదానంగా మీ పెంచుకోండి. కానీ ప్రక్రియ ఇదే విధంగా చేసుకోండి. మీకు అది బాడీకి యాక్టివేట్ చేస్తుంది, అంటే బాడీని కొంచెం స్ఫూర్తి ఇస్తున్నాం ఇలా చేయడం వల్ల. కాబట్టి ఒక క్రమంగా ఉన్నాయి కాబట్టి ఈ క్రమంగా అభ్యసించండి. ఎందుకంటే ఒక క్రమం చెప్పారు కాబట్టి క్రమ ప్రకారం వెళ్ళినప్పుడు ఇబ్బంది లేదు. కానీ ఇది ముందు అభ్యాసం చేసిన తర్వాత ఇది చేసుకో, అట్లేం లేదు, అట్లా చేసుకోండి. కానీ ఒక క్రమం ఉన్నప్పుడు క్రమంగా వెళ్తే మంచిది కదా. ఇదే విధంగా చేసుకోండి, దాంట్లో వికల్పం పెట్టుకోవద్దు. ముందు బాహ్య ప్రాణాయామం ఒకసారి చేసుకోండి, ఆభ్యంతర ప్రాణాయామం ఒకసారి చేసుకోండి. స్తంభవృత్తి ముందు సమయాన్ని బట్టి నేను బాహ్య ప్రాణం 3 సార్లు అంటే ఇప్పుడు ఒకసారి బాహ్య ప్రాణాయామం చేశారు, ఒకసారి బాహ్య ప్రాణాయామం తర్వాత మన స్తంభవృత్తి ఆభ్యంతర ప్రాణాయామం చేశాము, మళ్ళీ బాహ్య ప్రాణాయామం చేయదు, అలా చేయొద్దు. బాహ్య ప్రాణాయామం మీ దగ్గర ఎంత చేయగలుగుతా 3 సార్లు కానీ 2 సార్లు కానీ ముందు ఆ పని పూర్తి చేసేయండి. తర్వాత ఆభ్యంతర ప్రాణాయామంలోకి వచ్చేయండి. అది మరి ఒకసారి చేయగలుగుతా 2 సార్లు చేసుకుని ముందు సంకల్పం ఉంటే మీ సమయాన్ని బట్టి మీ అవకాశాన్ని బట్టి అది చేసిన తర్వాత మళ్ళీ స్తంభవృత్తి ప్రాణాయంలోకి వచ్చేసింది. అన్ని ఒకసారి చేసేసి మళ్ళీ రిపీట్గా మళ్ళీ అన్ని ఒకసారి చేసి అలా చేయొద్దు. బాహ్య ప్రాణాయామం అంటే బాహ్య ప్రాణాయామం 3 ఒకసారి కానీ 2 సార్లు కానీ 3 సార్లు కానీ 4 సార్లు కానీ ముందు అభ్యసించండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆభ్యంతర ప్రాణాయామంలోకి వచ్చేయండి. మళ్ళీ ఇది ఆభ్యంతర ప్రాణాయామం ఎన్నిసార్లు చేయగలిగితే అంతసేపు చేసిన తర్వాత మళ్ళీ నిదానంగా స్తంభవృత్తి ప్రాణాయామంలోకి వచ్చేసేయండి. అట్లా ఇదొకసారి చేసి మళ్ళీ ఎన్నికి పోయి మళ్ళీ అది చేసి మళ్ళీ అట్లా చేయొద్దు. ఓకేనా? ఆ రకంగా చేయండి. అలా చేయడం వల్ల మనకు మనసు త్వరగా మన నియంత్రణలోకి వస్తుందన్నమాట, అది స్థిరపడుతుందన్నమాట. అప్పుడు మన శ్వాస ప్రశ్వాస అనేది మన ఆధీనంలో ఉంటాయి. ఇలా చేయడం వల్ల మనకు బుద్ధి చాలా సూక్ష్మ అవుతుంది. బుద్ధిని పెంచుకొని నిజంగా ఇది చాలా అతి ప్రక్రియ అండి. మన బుద్ధిని సూక్ష్మ అర్థం చేసుకోవాలని, బుద్ధిని ప్రఖరంగా చేయాలని కూడా ఇది అత్యంత సహాయకమైన సాధన. ఎందుకంటే మనసు ఏకాగ్రత ఏర్పడుతుంది. ఎందుకంటే రెండో విచారం రావడానికి అవకాశం లేదు. ప్రాణం అంతా బయట పెట్టావు, ఏం ఆలోచిస్తావు, అక్కడ ఆలోచన ఏం లేదనమాట, దాని మీద కేంద్రీకృతం చేయాలన్నమాట. అందుకే మనసు నిలబడిపోతుంది. ఆ మనసు నిలబడిపోయినప్పుడు ఇంద్రియాలు ఆటోమేటిక్ నిలబడిపోతాయి. ఎందుకంటే ఇంద్రియాలను ఆటాడించేది మొత్తం ఇంద్రియాలకు ముఖ్య ఆధారం మనసు పనిచేయడం వల్ల ఇంద్రియాలు పనిచేస్తున్నాయన్నమాట. మనసు నిలబెట్టేసామనుకోండి ఇంద్రియాలు ఆటోమేటిక్ గా నిలబడిపోతాయి. ఇంద్రియాలకు విషయ వాసనలో అది వెళ్తూ ఉంటుందన్నమాట, విషయ వాసన వైపు వెళ్తూ ఉంటుందన్నమాట. కానీ మనసును నిగ్రహించగలిగామనుకోండి ఇంద్రియాలు ఆటోమేటిక్ గా మన నిగ్రహంలో ఉంటాయి, మన ఆధీనంలో ఉంటాయి. కానీ అందుకే మనసు నిగ్రహించుకున్నామంటే ఆటోమేటిక్ ఇంద్రియాలు నిగ్రహ స్థానానికి వచ్చేస్తాయి. కాబట్టి ఈ మనసు నిలబెట్టుకోవడం కోసం ఈ ప్రాణాయామ ప్రక్రియ. ఇది మనసు నిలబెట్టగలిగామనుకోండి నువ్వు ఏ విషయం మీదైనా కూడా మనసును కేంద్రీకృతం చేయగలుగుతావు. గాయత్రి మంత్రం కావచ్చు, ఓంకారం జపం కావచ్చు, ఇంకా ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని దాని అర్థ చింతనలో లీనం కావచ్చు. అట్లా ఒక విషయంలో మనసు కేంద్రీకరించడం కోసం ఈ ప్రాణాయామం అత్యంత సహాయంగా ఉంటుంది. మనసు ఏకాగ్రమైనప్పుడు ఇంద్రియాలు మన ఆధీనంలో ఉంటాయి. ఇంద్రియాలు ఆధీనంలో ఉన్నప్పుడు మనం ఏదనుకుంటే అది ఆ విషయంలోకి సూక్ష్మంగా లోపలికి వచ్చు. ధారణ, ధ్యాన, సమాధి వస్తుందన్నమాట. కాబట్టి ఇవన్నీ ఒక పద్ధతిని నియమాలను ఆచరించాలి, తర్వాత ఆసన సిద్ధి కావాలి, ప్రాణాయామం ద్వారా అప్పుడు 1 by ఒక క్రమం ఇచ్చారన్నమాట. అప్పుడు మనకు ధారణ కలుగుతుంది, తర్వాత ధ్యానం కలుగుతుంది, తర్వాత సమాధి కలుగుతుంది. అవి కూడా మన ధారణ, ధ్యాన, సమాధి చెప్పుకున్నాం. ఇవి మనకు ఇంతవరకు ఈ ప్రక్రియ చెప్పుకున్నాం ప్రాణాయామం గురించి. ఓకే, సో ఈ రకంగా అభ్యాసం చేయాలి. నెక్స్ట్ ఇలా చేయడం వల్ల ఏం కలుగుతుందంట? హరి ఓం మహోదయ. జీ చెప్పండి. ఇప్పుడు ఇవి రోజు మొత్తంలో ఎప్పుడైనా చేయొచ్చా మహోదయ? ఎన్నిసార్లు అయినా చేయొచ్చా?
చెప్పేదా ఉదరం ఖాళీగా ఉండాలి. ఈ ప్రాణాయామం చేయడానికి మన పొట్ట ఖాళీగా ఉండే ఎటువంటి తినకూడదు. ఏ ద్రవ పదార్థం కానీ ఘన పదార్థం కానీ ఏవి తినకూడదు. నేను కాఫీ తాగి చేస్తాను, నేను పాలు తాగి చేస్తాను. పొట్ట పూర్తిగా ఖాళీగా ఉండాలి. ఎక్కువ ఉదయం చేయాలి లేదా సాయంత్రం చేయాలి. ఎందుకంటే ఉదయం మనం తీసుకోం కాబట్టి ఖాళీగా ఉంటుంది. రాత్రి తినే వస్తుంటాం, మొత్తం ఖాళీ అయిపోతుంది. అది మొత్తం అరిగిపోయి ఉంటుంది అంట, ఫ్రీగా ఉంటుంది మనకు. మొత్తం మనము దానికి ఉదయం కూడా క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఆ టైం చేసుకుంటాం. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 3 గంటలు 4 గంటలు అప్పటికి అరిగిపోయి ఉంటుంది అంట. సాయంత్రం ఏమి తీసుకోం కాబట్టి మనము ఆ టైం ఫ్రీగా ఉంటుంది, ఆ టైం అనుకూలంగా ఉంటుంది. మనం ఉదయం సహకరిస్తుంది. అట్లా మన పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. మంచినీరు తీసుకోవచ్చా మహోదయ? మంచిని చేసిన తర్వాత వెనకమే చేయకూడదు. కనీసం ఒక అర్ధ గంట సేపు ఉండాలి, ఒక 20 నిమిషాలను ఉండాలి. ఎక్కువ పొట్టని నీళ్ళు తాగేసిన ప్రాణం చేస్తాను కూడా మన బరువు ఇబ్బంది అవుతుంది. ఫ్రీగా ఉండాలి, ఏం తాగకూడదు. ముందే మీరు తెలుసుకునే ప్రాణాయం, ఇప్పుడు ఈ టైంకి నాకు 5 గంటలు ప్రాణాయం చేసుకోవాలి, ఒక 6 గంటలు నాకు ఒక టైం నిశ్చయించుకుంటే ఒక సంకల్పం ఉంది, మాకు ఈ టైంలో కూర్చోవాలి, అర్ధ గంట ముందు తీసుకోండి నీళ్లు కూడా. అంటే మంచినీరు తీసుకొని కొంచెం మంచినీరు తీసుకొని ప్రాణాయామం చేయమంటారు కదా, అందుకోసం. అది లైట్ గా, మన కఫం లైట్ గా అంటే మంచినీరు కొన్ని 2-3 చుక్కలు, అదేం కాదు. అంటే గ్లాస్ నుండి ఒక 1/2 లీటర్ తాగేస్తున్నారు, అట్లా ఇక గ్లాస్ తాగకూడదు. అది సింపుల్ గా తాగొచ్చు. అది మనలో కఫం ని కొంచెం ఫ్రీ చేస్తుంది, అట్లా తీసుకుంటా ఉన్నా, అంతేగాని ఎక్కువ కాదు. లైట్ గా తీసుకోవడం అంటే మా ఆచమనం అంజలిలో వేసుకొని అట్లా తాగేస్తాం కదా, అంజలితో అట్లా అలా తీసుకోవాలి. అది ఏం కాదు, సింపుల్ గా కొన్ని అవేం చిన్నగా అవేం కావండి, అలా తీసుకోవచ్చు. కొంచెం మనకి ఎండిపోతూ ఉంటుంది, గొంతు ఎండిపోతూ ఉంటుంది కాబట్టి అటువంటి కొన్ని లైట్ గా తీసుకుంటా, అదేం కాదు. ఎక్కువ గ్లాసులు తాగదు, 2-3 ఒక 1/2 లీటర్ కానీ 200 గ్రాములు కానీ 300 గ్రాములు కానీ అట్లా తాగకూడదు. పొట్ట మనకు అనిపించకూడదు, ఊగుతా ఉంటాయి. ఇప్పుడు ప్రాణం చేయడం అవుతుంది, నీళ్ళు కదులుతా ఉంటాయి, గమనించండి. అవన్నీ పైకి కింద ఊగుతా ఉంటాయి అన్నమాట. ఎక్కువ తీసుకోవచ్చు, చిన్న లైట్ చిన్న గ్లాస్ ఉంటే అది తీసుకోవచ్చు, అదేం పెద్ద విషయం కాదు. కాబట్టి ఫ్రీగా పెట్టుకోండి, ఉదయం సాయంత్రం సమయంలో చేసుకోండి, ఫ్రీగా ఉండే. మొత్తానికి ఈ కడుపు క్లీన్ గా ఉంది, ఖాళీగా ఉంది అన్నప్పుడే చేయాలండి. ఇంకా చాలా మందికి మల విసర్జన సరిగ్గా జరగవండి, మోషన్ సరిగ్గా కావు, అటు పొట్ట నిండా బరువు అంతా ఉంటుంది, అటువంటిప్పుడు కూడా సరిగ్గా చేయకూడదు, గుర్తు పెట్టుకోండి. అలా చేస్తే మనలో ఉండే అపాన వాయువు అనేది మన మైండ్కి ఎక్కిపోతున్నాడు. మన ఉదయ శుద్ధి కూడా బాగుండాలి, ఉదయ శుద్ధి బాగున్నప్పుడు చేసుకోవాలి. కొందరికి కొన్ని సమస్యలు ఉంటాయి, 4-5 రోజులకు అట్లా వెళ్ళదు అన్నమాట, అట్లే ఉంటుందన్నమాట. కొందరికి సమస్య, పెద్దవాళ్ళకి ఎక్కువ ఈ సమస్యలు ఉంటాయన్నమాట. కాబట్టి ఉదయ శుద్ధి కూడా బాగా ఉండాలి. ఉదయ శుద్ధి లేనప్పుడు ఏమవుతుంది చేస్తున్నా అది మళ్ళా దోషానికి కారణం అవుతుంది. అప్పుడు సామాన్యం చేసుకోవాలి అంతే, ఎక్కువ బాహ్య ప్రాణాయామం ఎక్కువ విశేషంగా చేయకూడదు. ఉదయ శుద్ధి బాగున్నప్పుడు ఏమవుతుంటే మనసు ఏకాగ్రం చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ ప్రాణం వల్ల ప్రాణశక్తిని ద్వారా మన మైండ్ కు ఎక్కిస్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, బాహ్య ప్రాణం చేయడం అంటే మన ఊర్జాంత శక్తి అంతా మస్తిష్కానికి వెళ్ళిపోతుందండి. కాబట్టి అక్కడ ఆ మస్తుని వాయు ప్రసారం జరుగుతున్నప్పుడు వాయువు ఎలా ఉండాలి, మనం లోపల అది శుద్ధంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. మనం ఉదయ శుద్ధి లేదనుకోండి, అపాన వాయువు అంతా పైకి వెళ్తుంది, అది వదిలితే అది మళ్ళా మన తలనొప్పి ఇంకా అన్య సమస్యలకు దారితీస్తుంది. కానీ ఉదయ శుద్ధి కూడా ఉండాలి సాధ్యమైనంత వరకు. అంటే ఒకటే రోజు అట్లే కాదు, సాధ్యమైనంత ఉండాలి. కానీ తెలుసు మనకు ఏదో ఉదయ శుద్ధి అయిపోయింది, మళ్ళీ తర్వాత అయిపోయింది, ఈ రకంగా అయినప్పుడు ఎక్కువ 2 3 అట్లా బ్యాలెన్స్ పెట్టుకొని చేసామనుకోండి, అప్పుడు మనకు ఇబ్బంది కలుగుతుంది. అది సహజంగా కూడా చేయలేము మనం అలా ఉంటే. ఫ్రీగా ఉంటే ఎంతైతే బాగా చేసుకోగలుగుతా అంత ఇది ఉదయ శుద్ధి లేకుండా చేయడం కష్టం అవుతుందండి. కాబట్టి ఉదయ శుద్ధి కూడా బాగా చూసుకోండి. మంచి ఆహారం తీసుకున్నప్పుడు టయానికి అన్ని అవుతాయండి. ఆహారం సరిగ్గా లేదనుకోండి, ఏది పడితే బయట చెత్త తినేసామనుకోండి, అవి ఇవి లేకపోయినా బర్గర్స్ అని చెప్పి ఇంకా లేదో కొత్త బయట తింటూ ఉంటారు చాలా మంది. అవి మనకు కొన్ని అందరికి అనుకూలిస్తాయి, కొన్ని ప్రతికూలిస్తాయి. అనుకూలం భోజనం చేసుకోండి, మీకు ఇదైతే మనకు ఉదయ శుద్ధి అవి అయ్యే విధంగా. కాబట్టి అవి లేకుండా చేయొద్దు. కాబట్టి ఇవి కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అస్తు. సో ఈ రకంగా మనం చెప్పుకున్నాము. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది మనకు, మనం తీసుకునే సమయము, వదిలే సమయము ఎంత ఉండాలి? ఆ సమయం అది ఎలా ఉన్నా పర్వాలేదు, పూర్తిగా వదలడమే ప్రధానమా లేకపోతే సమయం కూడా ప్రధానమా? ఇప్పుడు నేను బాహ్య ప్రాణాయామం చెప్పాను. మన స్థితి, మన శ్వాస ప్రశ్వాస గతి సామాన్య నార్మల్ స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రాణాయామం మొదలు పెడుతున్నాం, బాహ్య ప్రాణాయామం. ప్రాణాయామం చేయాలి, మొదలు పెట్టాలి. ముందు ఏం చేయాలి, మల ద్వారా పైకి లాగి పట్టుకోవాలి చెప్పాం. లాగి పట్టుకున్నామా? పట్టుకున్నాం. ఇప్పుడు
మన లోపల ఉండే వాయువుని మొత్తం కానీ మొత్తం బయటకు వదిలేసేయండి. దానికి సమయం లేదు. నువ్వు లాగి పట్టుకున్నావు, పూర్తి వదిలేసావు. ఇప్పుడు సమయం కేటాయించి వదిలేసిన తర్వాత ఆ ప్రాణవాయువు అంతా మొత్తం బయటనే ఉంది. ప్రాణవాయువు అంతా బయటనే ఉంది. బయట ఎంతసేపు అయితే ఉంచగలుగుతావు అంతసేపు బయటనే పెట్టేసి తీసుకోవద్దు. ఇంకప్పుడు మలద్వారం కూడా నువ్వు వదిలేయకూడదు. అట్లే పట్టుకోవాలన్నమాట. మలద్వారం దాన్ని వదలొద్దు. అలాగే పట్టుకొని ఆ ప్రాణశక్తి అంతా బయటనే ఉంది. ఇక్కడ మనకు ఎంతసేపు అయితే ఉండగలుగుతా అంతసేపు బయటనే ఉంచాము. ఇప్పుడు ఉండలేను, ఖచ్చితంగా తీసుకోవాలనిపిస్తుంది. ఇంకా అది అనుభూతి కలుగుతూ ఉంటుంది, అనుభవం కలుగుతుంది. నాకు ఇంకా తీసుకోవాలనిపిస్తుంది, తీసుకోవాలి అని ఒకేసారి అకస్మాత్ తీసుకోకుండా, అందుకే దానికంటే ముందే నిదానంగా ఈ మలద్వారం ఏదో లాగి పట్టినో అది వదిలేసేయండి. ముందు వదిలేసిన తర్వాత అప్పుడు బయట ఉన్న గాలిని నిదానంగా మెల్లగా లోపలి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎంతైతే అవసరం అంత తీసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్ రిలాక్స్ అవ్వండి. ఇంకా ఫ్రీగా ఇంకా శ్వాస ప్రశ్వాస గతిని తీసుకోవడము వదిలేయడం రిలాక్స్. అట్లా 4-5 శ్వాసలు 10 శ్వాసలు తీసుకున్న తర్వాత ఒక నార్మల్ స్థితిలోకి వచ్చి సహజంగా వస్తుందన్నమాట. అలా చేయడం ప్రాణం తీవ్రం అయిపోతుంది. ఎక్కువ తీసుకోవడం వదలడం జరుగుతూ ఉంటుంది. అది ఒక నార్మల్ బ్యాలెన్స్ లోకి వచ్చిన తర్వాత మనం ఫ్రీ అయిపోవాలి. తర్వాత మళ్ళీ అదే విధంగా కంటిన్యూ చేసుకోవాలి. అంతేకాని వదలడానికి సమయం, తీసుకోవడానికి ఇంత సమయం అనే నియమం ఏం లేదు. అంటే మీరు ఏ సమయంలో చెప్తున్నారు అంటే ప్రాణాయామం మొదలుపెట్టిన తర్వాత అంతకన్నా ముందు ఏ సమయం గురించి తీసుకునేటప్పుడు తీసుకునే పూర్తిగా వదలడం, పూర్తిగా తీసుకోవడం ఉంటాయి కదా. ఆ తీసుకోవడానికి వదలడానికి సమానంగా సమయం ఇవ్వాలా? మన పరిస్థితిని బట్టి చేసుకోవాలా? మన పరిస్థితిని బట్టి అండి. ఒక్కొక్కరికి మన పరిస్థితిని బట్టి తీసుకునే దానికి ఎంత తీసుకునే మన లోపల అంత దానికి సమానం లేదు. అప్పుడు సహజంగా మెల్లగా తీసుకుంటున్నాం. అప్పుడు వదలటానికి ఎంత వేగంతో చేసామో తీసుకున్న కొంచెం ఇదా సహజంగా తీసుకుంటాం. అక్కడ మనకు సమయం లేదు. నీ పరిస్థితి నీకు అనుకూలాన్ని బట్టి, నీ ప్రాణశక్తి ఏ రకంగా, నీ ప్రాణం ఏ విధంగా, నీ శరీరం ఏ విధంగా డిమాండ్ చేస్తుంది అక్కడ దాన్ని బట్టి నీ అనుకూల పరిస్థితి బట్టి తీసుకోవాలన్నమాట. అక్కడ సమయం అంటూ ఏం లేదండి. అది గాయత్రి మనం జపానుష్ఠానం చేసేటప్పుడు చెప్తాం. ఓంకారం ఎంతసేపు పైకి ఓంకారం అప్పుడు ప్రాణశక్తి పైకి చేస్తుంది. ఓం అన్నప్పుడు ఎంతసేపు పైకి వెళ్తామో మళ్ళా అన్నప్పుడు ఓంకారం ఎంత పైకి వెళ్తా అనే అక్షరం మీద అంతే కిందికి రావాలి. అది కొంచెం సమానంగా అభ్యాసం చేసుకోవచ్చు. అక్కడ దాన్ని మెయింటైన్ చేస్తుంది జపానుష్ఠానంలో. ఇక్కడ మటుకు నీ శరీరం యొక్క గతి విధిని బట్టి తీసుకునేటప్పుడు మెల్లగా తీసుకుంటాం, వదిలేటప్పుడు ఒకసారి వదులుతాం. అది నీ పరిస్థితిని బట్టి నీకు బాడీ క్రియేట్ చేస్తున్నావు అంటే ఇప్పుడు ఇది నేను వదులుతున్నావు తీసుకుంటున్నావు, నీ అవసరాన్ని బట్టి ఆవశ్యకతని బట్టి తీసుకుంటాం. అక్కడ ఏం అవసరం లేదు. జీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈ 3 ప్రాణాయామాలు చెప్పాను. నెక్స్ట్ ఒకసారి 51 సూత్రం చూడండి. 51 ఇంకోటి ఒక ప్రాణాయామం ఉంది. మొత్తం 4 ప్రాణాయామం అత్యంతంగా ఉపయోగపడేటువంటి మనకు యోగాభ్యాసంలో యోగ ప్రాణాయామాలు ఏంటి? 4వది బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి చతుర్థ. 51 సూత్రం చూడండి. ఇది మనం 50వ సూత్రం చెప్పుకున్నాము. ఇప్పుడు 51 సూత్రం ఏమంటున్నాము? బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం, స్తంభవృత్తి ప్రాణాయామం దేశకాల సంఖ్యతోటి మనం పరీక్షించుకొని చేయడం వల్ల దీర్ఘ సూక్ష్మాలని మనకు జరుగుతాయి. అది గతివిధి మనకు తెలుస్తుంటుంది. దీర్ఘంగా సూక్ష్మంగా అవుతుంది అన్నమాట. సూక్ష్మ దీర్ఘం అవుతుంది. ఇంకోటి చతుర్థ ప్రాణాయామం ఏమంటే చెప్తున్నమాట. బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి చతుర్థ. చతుర్థ ప్రాణాయామం ఏంటంటే బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి. అంటే మనం బాహ్య ప్రాణాయామం అభ్యాసం చేశాం. ఇది తర్వాత చేయాలి, అందుకే పక్కన పెట్టాయి సూత్రాన్ని. ఇది చేయడం చాలా కష్టం అన్నమాట. ఏది? బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి చతుర్థ. ఇది ఎలా చేయాలంటే మనం బాహ్య ప్రాణాన్ని అభ్యాసం చేసాం, బాగా అభ్యాసం అయిపోయింది అన్నమాట. బాహ్యం అంటే ప్రాణశక్తిని మనం ఎక్కువగా 10 సెకండ్ల వరకు లేదా 1 నిమిషం వరకు, అర నిమిషం వరకు మనం బయట ఉంచగలుగుతున్నాం. అదేవిధంగా ఆభ్యంతర ప్రాణాయామం కూడా అదే విధంగా ఉంచగలుగుతున్నాం. ఆభ్యంతర ప్రాణాయామం ఎక్కువసేపు ఉంటాం, 1 నిమిషం వరకు ఉండగలుగుతారు, 2 నిమిషాల వరకు ఉండగలుగుతారు. అట్లా అభ్యాసాన్ని బట్టి అన్నమాట. అట్లా ఎంతసేపు ఉండగలుగుతున్నామో అట్లా బాహ్య ప్రాణాయామం, ఆభ్యంతర ప్రాణాయామం బాగా అభ్యాసం అయిపోయిన తర్వాత అది బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి చతుర్థ. అంటే దీనికి విపరీతంగా చేయాలి. ఎప్పుడైతే మనకు బాహ్య ప్రాణాయామం చేసినప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే ఉండలేమనుకుంటా అప్పుడు ఏమని చెప్పాను నేను? మెల్లగా తీసుకోవాలని చెప్పాను. కానీ ఈ ప్రాణాయామం వచ్చేది ఏది? ఈ 3 బాగా అభ్యాసం అయిపోయిన తర్వాత అండి. పైన చెప్పిన బాహ్య ఆభ్యంతర స్తంభవృత్తి ప్రాణాయామం 3 బాగా అభ్యాసం అయిపోయిన తర్వాత చేయాల్సిన ప్రక్రియ. అప్పుడు ఎలా చేయాలి? ఈ బాహ్య ప్రాణాయామం ఏం చేస్తాము? ఎప్పుడైతే తీసుకోవాలనిపిస్తుంది 1 నిమిషం వరకు ఉండగలిగాం, 1 నిమిషం ఉండగలిగినా కూడా తీసుకోవాలన్నప్పుడు తీసుకోకుండా ఇంకా బలపూర్వక లోపల గాలి బయట నెట్టేయాలి, బయట తోసేయాలన్నమాట, బయటికి తీసివేయాలి. అంటే విపరీతంగా చేయాలి. ఎప్పుడైతే తీసుకోవాలనిపిస్తుందో బయట ఉన్న గాలి తీసేసాం మొత్తం,
ఇప్పుడు నేను ఉండలేను తీసుకోవాలనిపిస్తుంది, అటువంటి దాన్ని విపరీతంగా ఇంకా లోపల ఏమైనా అంతో ఇంత గాలి దాన్ని మొత్తం బయట తీసేయాలి, విపరీతంగా చేయాలన్నమాట. అట్లా చేసి కొంచెం ఇంకా సామర్థ్యాన్ని కొంచెం ఓపికతో పట్టుకోవాలి, సహనంతో మనం అట్లా బలపూర్వకంగా పట్టుకోవాలన్నమాట. అట్లా విపరీతంగా చేసి ఇంకా బయట తీయాలి. అట్లా ఎంతసేపే ఉండాలి, ఖచ్చితంగా ఇప్పుడు ఉండలేని పరిస్థితి ఉన్నా కూడా అప్పుడు నిదానంగా మళ్ళీ తీసుకోవాలి, మలద్వారాన్ని వదిలేసి అప్పుడు నిదానంగా చేసుకోవాలి. అదేవిధంగా ఆభ్యంతర ప్రాణాయామం కూడా బాగా లోపల కానీ ఎక్కువసేపు తీసుకున్నాం, ఇంకా ఇప్పుడు ఎక్కువసేపు ఉంచలేని లోపల నేను బయట తీయాలనిపించినప్పుడు ఏం చేయాలి, ఇంకా లోపల బలంగా తీసుకుంటాం. పొట్ట లోపల గాలిని బయట తీయాలనిపిస్తుంది, ఉండలేకుండా మనం ఎక్కువ తీసుకొని అప్పుడు ఏం చేయాలి, విపరీతంగా పెంచాలి, ఇంకా లోపల తీసుకొని ఇంకా దాని పొట్టని బాగా నింపుకోవాలి అని విపరీతంగా చేయాలి. అలా చేసి దీన్ని ఈ రకంగా ఏ విధంగా చేస్తామో దాన్నే బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి చతుర్థ ప్రాణాయామ. బాహ్య ప్రాణాయామం అదే విధంగా చేయాలి, విపరీతంగా చేయాలి. ఆభ్యంతర ప్రాణాయామం కూడా అదే విధంగా చేయాలి. ఇది స్తంభుతులు చేయము అట్లా, ఓన్లీ బాహ్య ఆభ్యంతరనే ప్రాణాయామాలు ఏవైతే ఉన్నాయో వాటికి విపరీతంగా చేయాలి. ఎప్పుడైతే నేను బయటికి నెట్టేయాలి, తీసివేయాలనిపిస్తుందో అప్పుడు ఇంకా బలపూర్వకంగా మనము ఇంకా తీసుకోవాలనుకున్నప్పుడు ఇంకా బలపూర్వక విపరీతంగా చేయాలి. ఈ విధంగా అయితే లోపల కానీ బయట తీయాలనిపిస్తుందో అప్పుడు తీయకుండా ఇంకా లోపలికి బలపూర్వక తీసుకోవాలి. అట్లా విపరీతంగా చేసి సామర్థ్యం పెంచుకోవాలి అక్కడ. కాబట్టి ఆ రకంగా మనం అభ్యాసం చేసి ఏదైతే ఉందో ప్రక్రియ దీన్ని చతుర్థ ప్రాణాయామం అంటాం. ఎందుకంటే బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి, బాహ్య ఆభ్యంతర విషయం ఏదైతే ఉందో దానికి విపరీతంగా చేసి దానికి ఆక్షేపంగా అంటే ఆక్రమంగా అది ఇప్పుడు వదలకుండా ఇంకా లోపల తీసుకోవడము, ఇంకా ఎప్పుడైతే తీసుకోవాలన్నప్పుడు తీసుకోకుండా ఇంకా బయటకు వదలడము, అలా విపరీతంగా చేసి ప్రక్రియ ఏదైతే దాన్ని చతుర్థ ప్రాణాయామం అంటాం. దాన్ని బాహ్య ఆభ్యంతర విషయాక్షేపి ప్రాణాయామం అని చెప్పుకున్నాము. అదే విషయం చెప్పాడు. బాహ్య ఆభ్యంతర ప్రాణాయామం విషయంలో విపరీతంగా చేయాలి, దీన్నే మనం చతుర్థ ప్రాణాయామం కింద చెప్పుకున్నాం. ఇదే విషయంలో అతి వ్యాసం ఏమంటాం, చదవండి, సింపుల్ గా ఉంది. ఇది ఇప్పుడు దేశ కాల సంఖ్య వ్యాస భాష చూడండి. దేశ కాల సంఖ్యాభి బాహ్య విషయ పరిదృష్ట ఆక్షిప్త అంటే దేశము కాలం ద్వారా ప్రాణం ఏ స్థానంలో ఉంది బయట పెట్టేసాం, లోపల పెట్టుకున్న ప్రాణాన్ని, తర్వాత ఆ కాలం ఎంతసేపు అయితే ఉండగలుగుతున్నామో సంఖ్య ఎంత సంఖ్య వరకు ఉండగలుగుతున్నాం అది మనం పరీక్షించిన తర్వాత దేశకాల సంఖ్యాభి ద్వారా బాహ్య విషయ పరిదృష్ట బాహ్య ప్రాణం ద్వారా మనం పరీక్షించుకున్నాం. దాన్ని పరీక్షించడామని ఆక్షిప్త దానికి ఉల్లంఘన చేస్తున్నాం అంటే అప్పుడు ఏ విధంగా ప్రక్రియ ఉందో బాహ్య ప్రాణాయామ ప్రక్రియ ఉందో దానికి ఉల్లంఘించి చేస్తున్నాము. మా బాహ్య ప్రాణాయామం మొత్తం బయట పెట్టేసాం, గాలి అంతా ప్రాణశక్తి బయట పెట్టేసాం. ఇంకా ఇప్పుడు ఉండలేని పరిస్థితి తీసుకోవాలనుకుంటే కదా అప్పుడు తీసుకోకుండా ఇంకా లోపల కానీ బలపూర్వకంగా బయటకు తీసేస్తున్నాం, ఆక్షిప్తం చేస్తున్నాం అంట. దానికి విపరీతంగా చేస్తున్నాం, అంటే ఉల్లంఘించి ఇంకా బయటకు తీస్తున్నాం అంట, ఆక్షిప్త. వినిపిస్తుందండి ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది, ఆగిపోయిందండి కొంతసేపు. ఓకే అండి. ఆభ్యంతర విషయ పరిదృష్ట ఆక్షిప్త. అదేవిధంగా ఆభ్యంతర ప్రాణం ఏం చేస్తాము, ఆభ్యంతర ప్రాణంలో లోపలి తీసుకుంటాం, గాలిని మొత్తం లోపలికి తీసుకున్న తర్వాత ఎంతసేపు ఉండగలుగుతామో మళ్ళీ ఉండలేని పరిస్థితి బయటికి వదలాలనిపిస్తుంది. అప్పుడు బయటికి వదలకుండా ఇంకా లోపలికి తీసుకుంటాం, గాలి బయట ఇంకా లోపలికి తీసుకుంటాం. ఆ విధంగా దాన్ని ఉల్లంఘిస్తాం. ఆభ్యంతర ప్రాణాయామం ఏదైతే నియమం ఉంది దానికి ఉల్లంఘించి ఆక్షిప్త, దాన్ని ఉల్లంఘించి ఇంకా లోపలి తీసుకుంటాం. అంటే కొంచెం సామర్థ్యం పెంచుకోవడం కోసం ప్రాక్టీస్ ఇంకా ఎక్కువ విపరీతంగా చేసి ఇంకా కొంతసేపు ఉంటాయి ప్రయత్నం చేస్తాం. ఇంకా లేని పరిస్థితిలో నిదానం వదిలేసి మళ్ళీ నార్మల్ స్థితిలోకి వచ్చేస్తామంట. ఆ రకంగా చెప్పాడు. విషయ పరిదృష్ట ఆక్షిప్త, ఇదని ఉల్లంఘించి విపరీతంగా చేయడం. నెక్స్ట్ ఉభయత దీర్ఘ సూక్ష్మ. ఇలా ఉభయత అంటే బాహ్య ఆభ్యంతర ఉభయత ప్రకారంగా మనం గతి విచ్ఛేదం చేయడం వలన దాన్ని దీర్ఘ సూక్ష్మ అవుతుంది. శ్వాస ప్రశ్వాస గతే దీర్ఘ సూక్ష్మ అవుతుంది. కాబట్టి తత్పూర్వకో భూమి జయాత్ క్రమేణ ఉభయోర్గతి అభావశ్చ చతుర్థ ప్రాణాయామ. ఈ రకంగా తత్పూర్వక అంటే బాహ్య ప్రాణాయామ పూర్వకంగా ఆభ్యంతర ప్రాణాయామ పూర్వకంగా తత్పూర్వక భూమి జయాత్ అలా చేస్తూ భూమి అంటే దాని యొక్క స్థితి ప్రాణం యొక్క అధికారం వచ్చినప్పుడు భూమి జయాత్ అంటే స్థిరత వచ్చినప్పుడు ఆ ప్రాణాయామం మీద బాహ్య ఆభ్యంతర ప్రాణాయామం మీద అంటే ఇది గతి అభావం చేసే విధానం యొక్క అధికారం వచ్చినప్పుడు భూమి జయాత్ క్రమేణ ఉభయోర్గత్యభావశ్చ చతుర్థ ప్రాణాయామ.
ఇలా చేయడం వల్ల ప్రాక్టీస్ చేయడం వల్ల అవుతుంది ఆ శ్వాస ప్రశ్వాస గతిని పూర్తిగా నిలబెట్టేస్తామట. అందుకే గతి అభావశ్చ చతుర్థ ప్రాణాయామ చెప్పేంత విపరీతంగా చేసి ఎంతసేపు ఉండగలుగుతాం ఆ విధంగా మనం ప్రాణం నిలబెట్టుకున్నాం కదా. అక్కడ తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకోవాలి అట్లాగే నిలబెట్టేసాం, వదలకుండా అట్లాగే ఇంకా విపరీతంగా చేసి దాన్ని అలాగే పెట్టేసుకుంటున్నాం. అంటే గతి ప్రాణం యొక్క శక్తిని నిలబెట్టేస్తున్నాం. అట్లా శక్తి సామర్థ్యం దేశకాల సంఖ్యను పెంచుకుంటూ పోవాలన్నమాట. సంఖ్యను పెంచుకుంటూ పోవాలి, సామర్థ్యాన్ని శ్వాస ప్రశ్వాసం యొక్క తీసుకోకుండా నిలబెట్టగలిగాం. అందుకే ఉభయోరు క్రమపూర్వకంగా ఉభయోరు గత్యాభావశ్చ చతుర్థ ప్రాణాయామ అని చెప్పుకున్నాం. తర్వాత మూడో ప్రాణాయామం ఏంటి? తృతీయస్తు విషయ అనాలోచితో గత్యాభావ సకృత్ ఆరబ్ధ ఏవ. ఏ రకంగా దేశ కాల సంఖ్యాభి పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ. తృతీయ ప్రాణాయామం చెప్పుకున్నాం. తృతీయస్తు విషయ అక్కడ ఏ విషయం ఆలోచించడానికి అవసరం లేదన్నమాట. స్తంభవృత్తి ప్రాణాయామం చేస్తాము, ఎక్కడికక్కడే శ్వాస ప్రశ్వాస గతి అనేది నిలబెట్టేస్తామన్నమాట. సహజంగా నార్మల్ స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడికక్కడే అనాలోచిత అంటే ఎటువంటి ఆలోచన లేకుండా అక్కడ బయట ఉంటే బయటే, లోపల ఉంటే లోపలనే అక్కడికి నిలబెట్టేస్తాం. అందుకే అనాలోచిత గతి అభావం, గతిని నిలబెట్టేస్తాం. శ్వాస ప్రశ్వాస తీసుకోకుండా ఎక్కడికక్కడే నిలబెట్టేస్తాం. అందుకే గతి అభావ అంటే సకృత్ ఆరబ్ధ ఏవ, వెంటనే అకస్మాత్తు చేసేస్తామంట. ఎక్కడికక్కడే అకస్మాత్తు చేస్తాం. సకృత్ ఆరబ్ధ ఏవ, వెంటనే నిలబెట్టేస్తాం. ఏ రకంగా దేశకాల సంఖ్యాభి పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ. ఈ రకంగా ఎక్కడికక్కడే వెంటనే అకస్మాత్ చేసి ఏదైతే నిలబెట్టగలిగినామో అక్కడ నిలబెట్టిన తర్వాత దేశకాల సంఖ్యాభి పరిదృష్ట. ఈ రకంగా దేశము గాని స్థానము గాని కాల ప్రకారం మనం పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ, ఆ విధంగా పరీక్షించే విధంగా అభ్యాసం చేసామో అది దీర్ఘ సూక్ష్మ అవుతుంది. మన శ్వాస ప్రశ్వాస యొక్క మనం దీర్ఘంగా శ్వాస తీసుకోవచ్చు, సూక్ష్మంగా మన శ్వాస నిలబెట్టేయచ్చు. అలాంటి స్థితి మనకు కలుగుతుంది. ఇప్పుడు మళ్ళీ అదే చతుర్థ ప్రాణాయామం గురించి మళ్ళీ చెప్తున్నాడు. చతుర్థస్తు శ్వాస ప్రశ్వాసయో విషయ అవధారణాత్. ఇప్పుడు బాహ్య ప్రాణాయామం ద్వారా ఆభ్యంతర ప్రాణాయామం ద్వారా మనం అభ్యాసం చేస్తూ విషయాక్షేపం అంటే విపరీతంగా చేస్తున్నాం, అంటే దానికి విపరీతంగా చేయమని చెప్పాం కదా. అలాగా చతుర్థస్తు 4వ ప్రాణాయామం అయితే శ్వాస ప్రశ్వాస గతిని శ్వాస ప్రశ్వాస విషయ అవధానం, విషయం అవధానం నిశ్చయం అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్రక్రియ చేయడం నిశ్చయం అయిపోయిన తర్వాత ఆ సామర్థ్యం పెంచుకుంటూ పోవడం ద్వారా క్రమేణ భూమి జాతి అక్కడ ఒక భూమి ఏర్పడుతుంది. అంటే ఒక అధికారం మనకి ఏర్పడుతుంది. ఇలా అభ్యాసం అయిపోయిన తర్వాత శరీరం యొక్క ప్రాణశక్తి యొక్క అధికారం ఒక స్థిరత్వం ఏర్పడుతుంది అన్నమాట. శరీరంలో బాడీలో అలాంటి స్థితి మనలో ఏర్పడుతుంది. భూమి జయం అంటే అధికారం వస్తున్నమాట. అధికారపూర్వకం చేయడం వల్ల భూమి జయాత్ ఉభయ ఆక్షేప పూర్వకో గతి అభావశ్చ. ఉభయ ఆక్షేపం, ఉభయ ప్రక్రియ అంటే బాహ్య ప్రాణాయామంలో చెప్పాము విపరీతంగా చేయాలని చెప్పాం. అదేవిధంగా ఆభ్యంతర ప్రాణాయామం కూడా విపరీతంగా చేయాలని చెప్పాం. ఆ రకంగా విపరీతంగా చేసి సామర్థ్యం పెంచుకోవాలి. ఆ రకంగా భూమి జయమైనప్పుడు అలాంటి స్థితి అభ్యాసం అయినప్పుడు ఉభయ ఆక్షేప పూర్వక రెండింటిని ఉల్లంఘించి గతి అభావశ్చ ఈ విధంగా గతి నిలబెట్టేస్తామో అది చతుర్థ ప్రాణాయామ ఇది అయం విశేష. ఇది 3 ప్రాణాయామం కొంచెం విశేషం. అంటే విపరీతంగా చేస్తున్నాం బాహ్య ప్రాణాయామాన్ని ఆభ్యంతర ప్రాణాయామాన్ని విపరీతంగా చేసి మన సామర్థ్యం ఇంకా పెంచుతున్నాం అన్నమాట. అలా చేయడాన్నే గతి అభావశ్చ చతుర్థ ప్రాణాయామ ఇది అయం విశేష. ఇదే విశిష్టమైనటువంటి చతుర్థ ప్రాణాయామం అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాం ఈ రకంగా. కాబట్టి మనము ఈ చతుర్థ ప్రాణాయామం ఏం చేయాలి? బాహ్య ప్రాణాయామం ఏదైతే ఉందో ఆభ్యంతర ప్రాణాయామం ఉందో దానికి విపరీతంగా ఇంకా కొంచెంసేపు అలా విపరీతంగా చేసి మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అలా చేయడం వల్ల మన మనసు పూర్తిగా మన నియంత్రణలోకి వచ్చేస్తుంది. నియంత్రణలోకి రావడం వల్ల మనము మనలో ఉండే అజ్ఞాన అంధకారం ఏదైతే మనం జ్ఞాతంతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివేట్ కావడం వల్ల సక్రియత, మనసు ఏకాగ్రత కలిగి మన అశుద్ధి క్షేమని నశిస్తుంది. ఎందుకంటే ఈ విషయంలో ఒక శ్లోకం ఉందండి. ధ్యాయమానానం ఏమిటంటే దహ్యంతే ధ్యాయమానానాం ధాతూనాం చ యథా మలాః తథేంద్రియానాం దహ్యంతే దోషాః ప్రాణస్య నిగ్రహాత్. దోషాః ప్రాణస్య నిగ్రహాత్ దహ్యంతే ధ్యాయమానానాం ధాతునం. అంటే మన స్వర్ణ కుండలు ఏవైతే ఉన్నాయో, బంగారం ఏవైతే ఉందో అవి కాల్చడం వల్ల వాటిని వేడి చేయడం అవుతుంది. దహ్యం ధాతునం యథా మలాః దహ్యంతే అంటే వాటిలో ఉండే అశుద్ధి అది దాంట్లో మెరుపుతం తక్కువ ఉండేది మనం అది బంగారం వేడి చేయడం అనే విధంగా అయితే బాగా మెరుపు వస్తుందో అంటే దాని ప్రకాశితం అవుతుందో అంటే వాటిని వేడి చేయడం వల్ల కాల్చడం వల్ల
అందుకే దోష యథా మలాహ దహ్యంతే, మలాహ అంటే దాంట్లో ఉండే దోషాలు తొలగిపోతాయో అదే తతేంద్రియానాం ప్రాణస్య నిగ్రహ దోష దహ్యంతే. అదేవిధంగా ఇంద్రియాలు యొక్క ఏవైతే ఉన్నాయో ప్రాణస్య నిగ్రహ, ప్రాణ నిగ్రహించడం వల్ల, స్థిమితంగా పెట్టుకోవడం వల్ల, ఈ ప్రాణాయామం ద్వారా ప్రాణస్య నిగ్రహ దోషాహ దహ్యంతే, ఈ దోషాలు కూడా నశించిపోతాయి. అంటే విషయ వాసన ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి అధికారం వచ్చేస్తుంది. ఇంద్రియాలు విషయ వాసన పట్ల ఆకృష్టం కావు. అంటే ఆ విధంగా ఇంద్రియాలు ప్రతి క్షణము బహిర్ముఖంగా ఉంటాయన్నమాట. ఈ ప్రాణశక్తి నిగ్రహ, ప్రాణస్య నిగ్రహ దోషాహ దహ్యంతి, ఇంద్రియానం దోషాహ దహ్యంతి, ఇంద్రియాల యొక్క దోషాలు నశించిపోతాయి. ఏ రకంగా చెప్పాడంటే, ఇప్పుడు ఒక కుండలాన్ని, స్వర్ణాన్ని, బంగారం అయితే ఉందో కాల్చడం వల్ల వాటి దోష తొలగిపోయే విధంగా దాంట్లో మెరుపు వస్తుంది, ప్రకాశం వస్తుందో, ఆ రకంగా మన ఇంద్రియాల యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో ప్రాణం నిగ్రహించడం ద్వారా, స్థిరంగా ఉంచుకోవడం ద్వారా ఇవి కూడా నశించిపోతాయి. అంటే అజ్ఞాన ఆవరణ ఏదైతే ఉందో, దోషావరణ ఏదైతే ఉందో, అవిద్యాములకు ఆవరణ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. అంటే జ్ఞానదీప్తి కలుగుతుంది. చెప్పాం కదా, యోగాంగనుష్ఠానదీప్తి. మనసు ఏ అర్థమైతే ఆటోమేటిక్ గా జ్ఞానం కనిపిస్తున్నాడు, జ్ఞానమాట. ప్రకాశం కలగడం వల్ల అక్కడ మనకు మొత్తం సాత్వికత వల్లనే మనసు నిగ్రహించడం వల్ల ఈ స్థితి మనలో కలుగుతున్నమాట. అంటే బుద్ధి సూక్ష్మం అవుతుంది. కాబట్టి ఈ ధాతులను మనం వేడి చేయడం విధంగా దాని దోషాలు తొలగిపోతాయో, అలాగే ప్రాణస్ నిగ్రహ ఇంద్రియానం దోష, దాని ఇంద్రియాల యొక్క దోషాలు కూడా అవి అణచివేయబడతాయి. అంటే అవి నియంత్రణ తీసుకురాబడతాయని చెప్పి ఈ రకంగా ప్రాణాయామం ద్వారా మనం ఈ శక్తి సామర్థ్యం పెంచుకోవచ్చని చెప్పి మనుస్మృతిలో ఉండే శ్లోకం కూడా మనం చూసాం. అది చాలా ఉన్నాయండి. 51వ సూత్రంలో 51వ సూత్రంలో ఉన్నటువంటి బాహ్య ఆభ్యంతర విషయాక్షేప చతుర్థ ప్రాణాయామం కూడా మనం చెప్పుకున్నాము. ఇవి మనకు ముఖ్యమైన 4 ప్రాణాయామాలు. ఈ 4 ప్రాణాయామం ద్వారా మన మనసును మనసును స్థిమితంగా ఉంచుకోటువంటి ప్రక్రియ ఈ 4 ప్రాణాయామం ద్వారా జరుగుతుంది. మిగిలిన ఏవి చేసినా కూడా అవి కేవలం ఈ ప్రాణాయామం అభ్యసించడం కోసం చేసిన ప్రక్రియ, ముందుగా చేయబడే ప్రక్రియ. ఇవి ముఖ్యంగా యోగాంగ ప్రాణాయామం, అంటే యోగాభ్యాసం చేయడానికి ముఖ్యంగా చేయాల్సిన ప్రాణాయామం ఈ 4 అండి. కాబట్టి ముందుగా మొట్టమొదటి బాహ్య ఆభ్యంతర స్తంభవృత్తి ప్రాణాయామం బాగా అభ్యాసం అయిపోయిన తర్వాత ఈ చతుర్థ ప్రాణాయామాన్ని మనం అభ్యసించుకోవాలి. ఇలా చేయడం వల్ల మన మనసు త్వరగా మన నియంత్రణలోకి వచ్చేస్తుంది. మన మనసు నియంత్రణలో ఉన్నప్పుడు మనకు ధారణ, ధ్యాన, సమాధి త్వరగా కలుగుతాయి. కాబట్టి ధారణ, ధ్యాన, సమాధి కలిగించడం కోసము ఈ ప్రాణాయామం ప్రక్రియ మనం అభ్యాసం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రాణం మన నిగ్రహానికి వచ్చిన మనసు మన నిగ్రహపోయింది అనుకోండి, తర్వాత ధారణ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ధారణ అయిపోయిందంటే సమాధి కలుగుతుంది. సమాధి అయితే మనకు ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం కూడా మనకు కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఈ ప్రాణాయామం ద్వారా మహర్షి మనకు ఈ రకంగా అభ్యాసం చేసుకోవాలని చెప్పి సంకేతించారు. కాబట్టి ఇది విషయము. దీనివల్ల లాభం ఏమవుతుంది అది మనకి తెలుస్తుంది. ఎటువంటి ప్రాణాయామం ఎటువంటి దోష తొలగిపోతాయి. తతః క్షీయతే ప్రకాశ, అంటే అజ్ఞానం యొక్క ఆవరణ అయితే ఉందో అవి క్షీణమైపోతుంది, నశించిపోతాయని చెప్పి మనకు 52వ సూత్రం చెప్పుకున్నాము. అది వ్యాస భాష్యం మళ్ళీ చూద్దామండి. అస్తు. ఇంకేదైనా సందేహాలు ఉంటే మనం తర్వాత చూద్దామండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.